वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री कामकोटि पीठ प्रभवः श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते दारान् विधेरुदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। ఇంతకు ముందు తృతీయాంకంలో ప్రబోధ చంద్రోదయ నాటకంలో ప్రారంభంలో ఇద్దరు పాత్రలు ప్రవేశించారు. వారు క్షపణకుడు భిక్షుడు అని. క్షపణకుడు జైన మతానికి సంబంధించిన వ్యక్తి. భిక్షు అనే అతను సౌగత మతం అంటే బౌద్ధ మతానికి సంబంధించిన వారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఆస్తిక మతాన్ని తిరస్కరిస్తూ మా మతం గొప్పది అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. అయితే ఆ మతాలు ఇద్దరిలో కూడా ఉండేటటువంటి దోషాలు, ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు దోషారోపణ చేసుకుంటూ మా మతం గొప్పది అని పరస్పరం అనుకుంటున్నారు. ఆ సందర్భంలో మాట్లాడుకుంటుండగా అంతకుముందు శాంతి కరుణ అని ఇద్దరు ప్రవేశించి వారు అదృశ్యమై కనిపించకుండా పోయినటువంటి ఆమె తన యొక్క చెలికత్తి స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ శాంతికి కరుణకి కూడాను శ్రద్ధ అనేటువంటి ఆమె లేకపోతే వాళ్ళకు గతి లేదు అన్నట్లుగా వాళ్ళు భావన చేస్తున్నారు. ఆ శ్రద్ధ ఏమైపోయింది, కనిపించట్లేదేమిటి అని అనుకుంటున్నారు. అయితే వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ వెతికితే ఎవరన్నా నాస్తికులైనటువంటి ధర్మాన్ని ఆశ్రయించే వాళ్ళు అపహరించుకుపోయారేమో అని అక్కడికి తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఎక్కడికి వచ్చారు అంటే ఎక్కడైతే ఇద్దరు ఉన్నారో క్షపణకుడు భిక్షుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళిద్దరి దగ్గర ఉన్నదేమో అని వెతుకుతున్నారు. ఇంత లోపల హఠాత్తుగా ఒక తామసమైనటువంటి శ్రద్ధను పిలిచి అతను నువ్వు ఆలింగనం చేసుకోవని అలా చెప్పడం, ఆ మాటలేవో కొన్ని జరిగినవి. ఆ తామస శ్రద్ధను చూసుకొని మన చెరిగెత్తి మన స్నేహితురాలా అని వాడు అనుకొని ముందు భ్రాంతి పడి కాదు మన సాత్వికమైన శ్రద్ధ మన యొక్క స్నేహితురాలు, ఆమె కనిపించట్లేదు కాబట్టి ఆమె కోసమే మనం వెతుకులాట అని చెప్పి అది కాస్త దాటి ముందుకు వెళ్ళారు. అప్పుడు వాళ్ళిద్దరు కూడాను క్షపణకుడు ఈ తర్వాత బౌద్ధుడైనటువంటి ఆ భిక్షువు ఇద్దరు కూడాను తమ మతాల్లో ఉండేటువంటి దోషాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ ఈ ప్రసంగాన్ని కాస్త దాటి ముందుకు వెళదామని చెప్పి వాళ్ళిద్దరూ శాంతి అన్నది, సఖి అన్యతో గచ్చావహ, మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు, ఇది మనకు సంబంధించినటువంటి విషయం కాదు, మన శ్రద్ధ ఇక్కడ లేదు అని అనుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఇంకొక వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి పేరు సోమసిద్ధాంతము అని. సోమసిద్ధాంతము అనేటువంటిది అంటే అక్కడ వాళ్ళు ఆ సందర్భంలో ఆ సోమసిద్ధాంతం అనేటువంటి పురుషుడు వచ్చే లోపల వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, మా గురువు గారు గొప్ప అని. క్షపణకుడేమో జైనుడు గొప్ప అంటాడు, భిక్షు అంటే బౌద్ధుడు మా బుద్ధ దేవుడే గొప్ప అని అనుకుంటున్నారు. ఆ అనుకోవటం దగ్గరకు వచ్చేసరికి వాడు అన్నారు, మీ గురువు గారు ఎలా గొప్పయ్యా అని అడిగాడు. జైన మతస్థుడు అంటే క్షపణకుడు అంటే ఎందుకు ఆ మాట అన్నారంటే, క్షపణకుడు అంటే అక్కడ ఉండే ఒక సన్యాసి వంటి వ్యక్తి, అంటే జైన సిద్ధాంతంలో ఒక సన్యాసిగా ఉన్నటువంటి వాడిని క్షపణకుడు అన్నారు. బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఒక సన్యాసిగా ఉన్నతన్ని భిక్షువు అన్నారు. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటుంటే అప్పుడు క్షపణకుడు అంటున్నాడు, సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు మీ యొక్క జైనుడు అని అంటే, జనముని అని అంటే ఆయనకి అనేక రకములైనటువంటి అపూర్వమైన విషయాలు తెలుసు, అందువల్ల ఆయన సర్వజ్ఞుడు అని నేను చెప్తున్నాను. ఏమిటా సర్వజ్ఞత్వము అంటే, గ్రహాల గురించిన పరిజ్ఞానం ఉంది, నక్షత్రాల గురించినటువంటి పరిజ్ఞానం ఉంది, అది ఎంతకాలం ఎక్కడెక్కడ ఉంటుంది అనే విషయం తెలిసిన వారు, ఎప్పుడు చంద్రోదయం అవుతుంది, సూర్యోదయం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుందో అలాంటి అనేక అపూర్వమైన విషయాలు,
అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించని అనేక విషయాలు తెలిసి ఉన్నారు కాబట్టి మా జనగురువు చాలా గొప్పవారు అని అన్నారు. అనేసరికి దానికి సమాధానంగా ఆ బుద్ధ మతానికి సంబంధించినటువంటి భిక్షు అంటున్నాడు, ఆయన నువ్వు మీ మీ గురువు గారు కనిపెట్టడం కాదు, అది అది ఏనాటి నుంచో కనిపెట్టబడి ఉన్నటువంటి దాన్ని మీ గురువు గారు కనిపెట్టడం ఏమిటి, దాన్ని బట్టి ఆయనకి సర్వజ్ఞత్వం ఏంటి, అది నేను ఒప్పుకోను అని చెప్పి ఆ జనమతాన్ని కాస్త ఖండించాడు ఆ బుద్ధమతానుయాయి అయినటువంటి వాడు. అందువల్ల జ్ఞాతం వపు పరిమిత క్షమతే త్రిలోకీం జీవ కథం కథయ సంగతి మంతరేణ. సామాన్యంగా పరిమితమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు చెప్పగలగడం అనేది కుదిరే విషయం కాదు. ఏదో ఒక సంబంధం లేకుండా కుదరదు. ఎందుకంటే ఒక కుంభంలో ఉన్నటువంటి, అంటే ఒక కుండ లోపల ఉన్నటువంటి దీపము మొత్తాన్ని ప్రకాశింపజేస్తుంది, ప్రపంచం మొత్తాన్ని తెలుసుకుంటుంది అంటాం అనేటువంటిది భ్రాంతేశమా. అలాగే మీ గురువు గారు ఒక జీవుడు, ఒక పరిచ్ఛిన్నమైన స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తికి అన్నీ తెలుసు అని అంటున్నావే, అది చాలా పొరపాటు సుమా అని ఆయన్ని ఆ బౌద్ధ మతానుయాయి అయినటువంటి ఆయన కొద్దిగా తిరస్కరించారు. కాబట్టి లోకద్వయ విరుద్ధాతో అర్హత మతాత్ వరం సుగత మతమేవ. కాబట్టి ఆ జైన మతానుయాయిని ఉద్దేశించి, క్షపణకుండుకు ఉద్దేశించి ఆ సుగతుని యొక్క మతానుయాయి అయినటువంటి భిక్షుడు అంటున్నాడు, కాబట్టి మీ మతం కంటే మా మతం చాలా గొప్పది. ఎందుకంటే లోకద్వయ విరుద్ధాత్ అర్హత మతాత్ అంటే జైన మతంలో లోకద్వయము కూడాను ఇహలోక పరలోకముల యందు సరి అయినటువంటి అవగాహనే లేదు వాళ్ళకి. అందువల్ల వాడి కంటే కూడా మా సుగత మతమే అంటే బౌద్ధ మతమే చాలా గొప్పది, సుఖావహమైనది అని చెప్పి. ఎందుకంటే వాడు జీవమతము అజీవమతము అని రెండు రకాలుగా చెప్పి, అందులో ఒక పిశాచ భావంతో పొందినటువంటిది అని చెప్పి, ఇలాంటి కొన్ని మాత్రం జైన మతంలో ఒక విధానం ఉన్నది. దాన్ని అన్నింటినీ కూడా చాలా విశేషంగా చెప్పాలి. ప్రత్యేకించి జైన మతం చెప్పేటప్పుడు అది ఇంకొకసారి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది, చూద్దాం. అయితే అందువల్ల జైన మతంలో ఈ ఐహికం మీద సరైన సరైనటువంటి దృష్టి లేదు, ఆముష్మికమైనటువంటి దాని మీద దృష్టి లేదు. అలాంటి అవగాహన లేనటువంటి మీ యొక్క మతం కంటే కూడా, అందుకే అర్హత మతం కంటే కూడా గొప్ప మతము మా సౌగత మతమే, మా బుద్ధ మతమే గొప్పది అని అన్నారు. వాళ్ళ ఈ ఉద్రేకపూర్ణమైనటువంటి వాదోపవాదాలు విని అప్పుడు శాంతి కరుణ ఇద్దరు అనుకున్నారు, మనం ఇక్కడ ఉండవద్దు, మనం వేరే చోటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంత లోపల ఒక పురుషుడు ప్రవేశించాడు. అతని పేరేమిటి అంటే సోమ సిద్ధాంతము అని. సోమ సిద్ధాంతము అనేటువంటి అంటే అది కాపాలిక మతం అంటుంటారు దాన్ని. ఈ కాపాలిక మతస్థుడైనటువంటి ఇతను ఈ సోమ సిద్ధాంతం అంటే అర్థం ఏమిటి అంటే ఉమాదేవితో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు సోముడు అని. అలాగే ఉమాదేవి వంటి ఒక అందమైనటువంటి స్త్రీతో కూడుకొని సుఖాన్ని అనుభవించటమే అదే ఈశ్వరుని వల్ల కలిగే మోక్షము అని ఆ ఈశ్వరుని నమ్ముకుంటూ ఆ ఉమాదేవి వంటి సౌందర్యవతి అయినటువంటి స్త్రీని పొందటమే గొప్ప మోక్షమని, అదే గొప్ప స్థితి అని విషయానందాన్నే బ్రహ్మానందం అనుకునేటటువంటి ఒక భ్రాంతిలో ఉన్నటువంటి వాడు సోమ సిద్ధాంతం. ఆ సోమ సిద్ధాంత పురుషుడు వచ్చాడు. భవతు అత్ర ఆపితావద్ అనుసరామ. అతని ఉద్దేశం ఏమిటి, అందరినీ కూడాను సోమ సిద్ధాంతమే గొప్పది, ఈ విషయానందమే గొప్పది, ఈశ్వరుని ఇందుకోసమే మనం ఆరాధించాలి అని చెప్పి ఇలా చెప్పి, అది కూడా ఒక ఉగ్రమైన ఆరాధన, ఆ విషయాన్ని కూడా చెప్తారు. కాబట్టి మనం దాన్ని అనుసరిద్దాము అని చెప్పి ఎవరన్నా ఉంటే అక్కడికి వెళదాం అనుకున్నారు. ఇలా అక్కడికి వచ్చేసరిగా సోమ సిద్ధాంతుని చూడంగానే వీళ్ళిద్దరి కంటే ఈయన చాలా నయం, ఈయన అనుసరిస్తే మన స్నేహితురాల యొక్క జాడేమన్నా తెలుస్తుందేమో అని అనుకున్నారు అని ఆ సోమ సిద్ధాంత పురుషుణ్ణి అనుసరించారు కరుణ శాంతి ఇద్దరు కూడా. ఇంత లోపల సోమ సిద్ధాంతుడు అనేవాడు ప్రవేశించాడు. ఎక్కడైతే ఈ భిక్షు అంటే బౌద్ధ మతాన్ని అయినటువంటి భిక్షువు, జైన మతాన్ని అయినటువంటి అనుసరించేటటువంటి ఆ క్షపణకుడు ఉన్నారో అక్కడికి వచ్చారు. ఆ వచ్చి అతను అంటున్నాడు, తన మతాన్ని ఆవిష్కరిస్తున్నాడు. తను ఏమని, నరుల యొక్క అస్థిమాల అంటే మానవుల యొక్క ఎముకలను కాస్తాను మాలగా ధరించి అందమైనటువంటి భస్మాభరణ అంటే ఆ చితిలో ఉన్నటువంటి ఏ భస్మం ఉన్నదో, చితాగ్ని వల్ల కలిగినటువంటి ఏ భస్మం ఉన్నదో ఆ భస్మని అది అనులేపన చేసుకుంటూ
శ్మశానంలో నివసిస్తూ నరుని యొక్క కపాలము, ఆ కపాలమే ఒక పాత్రగా పెట్టుకున్నటువంటి వారై పశ్యామి యోగాంజన శుద్ధ శుద్ధ చక్షుష జగన్విధో భిన్నం అభిన్నం ఈశ్వరాత్. ఆ రకంగా ఉన్నటువంటి స్వరూపంతో ఈ పరమేశ్వరునితోటి సమానమైన స్వరూపం కలవాడు ఈ ఉపాసకుడు అనేటువంటి పద్ధతిలో నేను చూస్తున్నాను అన్నాడు. అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరుని భక్తుడు ఇద్దరు కూడా సమానమే. ఎందుకంటే ఇద్దరి యొక్క సుఖము ఒక రకమైనదే అనే అభిప్రాయంతో చెప్తున్నాడు అనమాట. ఇలా ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఇతని వేషం చూచి ఆ క్షపణకుడికి, అంటే జైన మతానుయాయి అయినటువంటి జైన మతాన్ని అనుసరించేటువంటి క్షపణకుడికి ఎవరు వీడు అని ఆశ్చర్యంగా చూచాడు. ఎందుకంటే వీడు కాపాలిక వ్రతాన్ని ఎవరో ధరించి ఎవరో వస్తున్నారు, అసలు వీడిని ఏమిటో కనుక్కుందాం, వీళ్ళ పద్ధతి ఏమిటో తెలుసుకుందామని అనుకున్నారు. జైనుడు అన్నాడు, ఏమని ఇతన్ని అడుగుదామని అనుకున్నాడు. ఆ అడిగేటప్పుడు ఇతని యొక్క ఆకార వికారములు ఎప్పుడైతే వస్త్రేణ వపుష వాచ అని ఒక మాట, మనం కట్టుకున్న బట్టను బట్టి, మనం వేసుకున్నటువంటి వేషాన్ని బట్టి, మన యొక్క మాటను బట్టి మన యొక్క స్థితి ఏదో తెలిసిపోతుంది. ఇతను ఎప్పుడైతే శ్మశానంలో నివసించేటువంటి లక్షణాలు, ఆ శరీరం మీద ఆ విభూతి, ఆ మనిషి వ్యవహారం తెలిసి అతన్ని కొద్దిగా హీనంగా భావన చేసి అతన్ని అంటున్నాడు, జైన మతానుయాయి అయినటువంటి వాడు, అరే కాపాలిక, అరే కాపాలిక వ్రతాన్ని ధరించేటువంటి వాడివి, నీ శరీరం అంతా ఎలా ఉంది అంటే నర అస్థి మండమాల ధారక, అంటే మానవుల యొక్క ఎముకలు, ఈ పుర్రె, వాటిని కాస్త మాలగా ధరించినటువంటి వాడివి. అసలు ఈ ధర్మం ఎవరు చెప్పారు, ఏ మతంలో చెప్పారు, ఏమిటో అసలు చెప్పరా, మీ తాలూకు సిద్ధాంతం ఏమిటో చెప్పు అని అతన్ని అడిగారు. సోమ సిద్ధాంత పురుషుని అడిగారు, కీదృశస్తవ ధర్మ, నీ ధర్మం ఏమిటి, అలాగే మీ మతంలో కీదృశస్తవ మోక్ష, మీ మతంలో మోక్షం అంటే ఏమిటి, ఏ రకంగా చేస్తారు, ఈ విషయం చెప్పవలసింది అని అడిగాడు క్షపణకుడు. అడగగానే కాపాలికుడు అన్నాడు, అరే క్షపణక, ధర్మం తావదస్మాకం అవధారయ, నేను చెప్పే ధర్మాన్ని విను అని తమ ధర్మాన్ని చెప్పాడు కాపాలికుడు. అంటే ఇది ఈ కాపాలిక ధర్మాన్ని చెప్పాడు. అది ఏముంటుందయ్యా అంటే మస్తిష్కాంత్ర వసాభిపూరిత మహామాంసాహుతేర్జుహ్వతాం, హోమం చెయ్యాలి. దేంతో చెయ్యాలి, మెదడుకు సంబంధించినటువంటి మాంసము, అలాగే ప్రేగులు, ఇలాంటివన్నీ కూడా మాంసము, ఇవన్నీ ఆహుతిగా హోమం చెయ్యాలి. ఎక్కడ, వన్హౌ, అగ్ని ఎందు హోమం చెయ్యాలి. బ్రహ్మకపాల కల్పిత సురాపానేన స్ఫారణ, మాకు పారణ కూడా ఎలా అవుతుంది, ఏదైనా ఒక హోమం చేస్తే దాని సమాప్తి ఎలా అవుతుంది అంటే, ఒక నరుని యొక్క కపాలం ఉంటుంది, పుర్రె, ఆ పుర్రెలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సురాపానం చేస్తే దాంతో మాకు పారణ అయిపోతుంది. సోమ సిద్ధాంత అనుయాయి చెప్తున్నటువంటి మాట. ఇంతేకాదు, సజ్జ కృత కఠోర కంఠ విగలత తీరాల ధారోజ్వలై అర్జోన పురుషోపహార బలిభి దేవో మహాభైరవ, భైరవోపాసకులు వీళ్ళు. మహాభైరవుడికి మేము ఉపాసన చేయాలి. ఎలా చేయాలి అంటే, ఎవరన్నా మానవుడి యొక్క శిరస్సు తగ్గగొట్టి అక్కడి నుంచి వేడివేడిగా వస్తున్నటువంటి రక్తంతో ఆ భైరవునకు ఆయనకు అభిషేకం చేయడమే మేము చేయవలసినటువంటి ప్రధానమైన అర్చన అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చూడండి, వాళ్ళు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి సంవాదం కాగా ఈ మాట వినేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. మీకంటే మాది చాలా అహింసా పరమో ధర్మ, ఇలాంటివన్నీ మాకున్నవి, మీరింత హింసా భావం కలిగినటువంటి వాళ్ళ అని అతని మీద కోపం తెచ్చుకున్నాడు బౌద్ధ మతానుయాయి. వెంటనే చెవులు మూసుకున్నాడు. అరే ఓ బుద్ధదేవ, దారుణమైనటువంటి ధర్మ విచారం జరుగుతుందయ్యా ఇక్కడ అని అన్నాడు భిక్షుడు. అయితే ఇంత లోపల క్షపణకుడు, అంటే జైనుని యొక్క అనుయాయి అన్నాడు, వాళ్ళ మత పురుషుడైనటువంటి మహానుభావుని గురువుని ఉద్దేశించి, అయ్యా అది ఏమనండి, అర్హన్ 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 అంటే ఓ జైనముని జినముని చాలా భయంకరమైనటువంటి పాపాలు చేయడానికి సిద్ధపడి వాడై ఉన్నాడు ఇతను. ఏనాపి విప్రలబ్ధో వరాక, ఎవరో కొద్దిగా అవహేళన చేస్తున్నట్టుగా ఉన్నది మనల్ని, కాబట్టి ఇది స్వామి మీరే రక్షించండి అని ఆ జినముని ప్రార్థించాడు. ఆ జైన మత అనుయాయి, అనుయాయి అంటే అనుసరించేవాడు, దాన్ని ఫాలో చేసేటువంటి వాడు అనేసరికి వెంటనే కాపాలికుడు వచ్చాడు.
కాపాలికుడు అన్నాడు, ఓరి పాఖండులారా, పాపాలు ఖండఖండంగా చేసుకునేటువంటి ఓ నాస్తికులారా, ముండితముండ శిరస్సంతా కూడాను జుట్టు లేకుండా చేసుకొని మధ్యలో చుట్టూ కూడాను చూడాల కేశ, శిఖా ప్రదేశంలో చుట్టూ జుట్టు ఉండేట్టుకున్నటువంటి వారు, కేశాన్ని కాస్త తీసేసుకునేవారు, ఇలాంటి మీరు విప్రలంభక అవతల వాడిని అనవసరమైన మాటలు మాట్లాడేవాడు మీరు. కాబట్టి 14 భువనములకు కూడాను ఉత్పత్తి స్థితి లయములకు కారణభూతుడైనటువంటి వారు, వేదాంత ప్రసిద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి మా ప్రభువు ఎవరనుకుంటున్నావు? భగవంతుడైనటువంటి భవానీపతి పరమేశ్వరుడే మాకు ప్రభువు. కాబట్టి నీవు గనక ఏదో అనుకుంటున్నావు మా ప్రభు గురించి తక్కువగా కానీ ఏదేనో అనవసరంగా మాట్లాడితే చూపించమంటావా? మా ప్రభువు యొక్క గొప్పతనం ఏమిటో నేను చూపిస్తాను, ఈ ధర్మం యొక్క మహిమేమిటో నేను చూపిస్తాను. ఏ రకంగా చూపిస్తావయ్యా అంటే కూడా చెప్తున్నాడు, హరిహర సుర జ్యేష్ఠ శ్రేష్ఠాన్ సురాన్ అహం ఆహరే, అంటే సమస్తమైనటువంటి దేవతల్ని కూడాను నేను పిలుస్తాను. నేను వ్యతిమహతాం నక్షత్రాణం రుణధ్ని గతిరపి, పైన ఆకాశం మీద సంచరించేటటువంటి నక్షత్రముల యొక్క గమనాన్ని కాస్త నాకు నడవకుండగా కదలకుండగా నేను ఆపేస్తాను సుమా. ఇంతేకాదు సమస్తమైనటువంటి సనక నగరీం అంభపూర్ణాం విధాయ మహీమిమాం కలయ సకలం భూయస్తోయం క్షణేన పిబామి తతో, సమస్తమైనటువంటి భూమిని గాని అలాగే ఈ నీరుని గాని మొత్తం కూడా క్షణం లోపల తాగేస్తాను, మొత్తం ప్రళయం చేసి పారేస్తాను, మొత్తం మింగేస్తాను అని అన్నాడు. గాంభికమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడాడు. పరమేశ్వరుణ్ణి, ఇంద్రుణ్ణి, వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షం చేస్తాను, లేకపోతే నక్షత్రాన్ని కాస్త ఆపేస్తా, కదలకుండా చేస్తా, సమస్తమైనటువంటి భూమండలాన్ని కాస్త మింగేస్తా, నీళ్లు కాస్త మొత్తం సమస్తమైన సముద్రాన్ని కాస్త తాగేస్తా అని ఇలా మాట్లాడాడు. అనేసరికి అప్పుడు ఈ మాట కొద్దిగా అతిశయంగా ఉన్నది. అతిశయంగా అనిపించి క్షపణకుడు అన్నాడు, జైనమతానుయాయి అన్నాడు, అరే కాపాలిక అతయేవ భణామి కేనాపి ఇంద్రజాలిన మాయాన్ దర్శయిత్వా విప్రలబ్ధోసి. మరి అందుకోసమైనా ఇది నీ సాధ్యపడేవి కాదు, ఎవరో ఒక ఇంద్రజాలం నేర్చిన వాడితోటి వాడిని కాస్త నువ్వు అనుసరించున్నట్టున్నావు, దానివల్ల ఈ రకంగా నువ్వు దెబ్బతింటున్నావు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు అని అన్నారు. అంటే నీ వల్ల కాదు, ఏదో ఇంద్రజాలం తప్ప నువ్వు చేసేది పెద్ద ఇంకోటి ఏం కాదు అని అన్నాడు. అనేసరికి కాపాలికుడికి ఇంకా కోపం వచ్చింది, ఎందుకంటే అతను కొద్దిగా రుద్రస్వభావం కలవాడు, ఉగ్రస్వభావం కలవాడు. ఓరి పాపాత్ముడా అంటున్నాడు అతను కాపాలికుడు ఆ జైన మతానుయాయితోటి, మళ్ళా నువ్వు పరమేశ్వరుని కాస్త ఆ ఇంద్రజాలం నేర్చుకున్నవాడు ఒక గారడీ వాడిని అంటావా నువ్వు? కాబట్టి నేను నిన్ను క్షమించే పనే లేదు, కాబట్టి నేను సంహారం చేస్తాను అని చెప్పి అతని చేతిలో కత్తి ఉంటే ఆ కత్తితోటి ఆ జైనుని కాస్త చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ చేస్తూ ఈ కరవాలముని శిరస్సును కాస్త ఛేదిస్తుంది. ఆ తర్వాత ఆ రక్తం చేత నేను ఆ భైరవునికి దివ్యమైనటువంటి భర్గగృహిణి నేను భద్రకాళి అమ్మవారికి సంతోషం కలుగజేస్తాను, నీ రక్తం చేత నీ తెగినటువంటి తలకాయ తెగిపోతే ఆ పైనుంచి వచ్చేటువంటి రక్తం చేత అమ్మవారికి నేను సంతోషం కలుగజేస్తానరా, పూజ చేస్తానరా అని ఆ ఖడ్గంతో అతని శిరస్సు కత్తిరి అంటే నరుకుదామనేటువంటి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఈ సోమ సిద్ధాంత పురుషుడు ఈ రకంగా చేశాడో, ప్రయత్నం చేశాడో, చంపబోయాడో, క్షపణకుడు వెంటనే భయపడ్డాడు, నిజంగా చంపేస్తాడేమో అని చెప్పి, మహాభాగ అహింస పరమో ధర్మో అస్తి అతను అన్నాడు. జైన సిద్ధాంతం ప్రకారం అయ్యా అన్నిటికంటే అహింస చాలా గొప్ప ధర్మం, మీరు ఈ రకంగా చేస్తారేమిటి అని అన్నారు. ఇంత లోపల సౌగత మతానుయాయి అంటే బుద్ధుని యొక్క మతాన్ని అనుసరించేటువంటి భిక్షువు ఉన్నాడు కదండి, ఆ సన్యాసి ఏం చేశాడంటే, ఆయన ఎందుకయ్యా అంత అనవసరంగా కోప్పడతావు, మనం ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నాం, మన సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం, దాంట్లో ఇష్టానిష్టాలు ఉంటే మాట్లాడుకుందాం, ఎందుకు అనవసరంగా భో మహాభాగా కౌతుక ప్రయుక్త వాక్కలహేన అయుక్తం ఏతస్మిన్ తపస్విని ప్రహర్తం. ఏదో ఉత్సాహం కొద్దీ మీ మతం ఏమిటి, మీ ధర్మం ఏమిటి, మా మతం ఏమిటి, మా ధర్మం ఏంటి, మీ మతం గొప్పదే, మా మతం గొప్పదే, దేంట్లో లాఘవం ఉంది, దేంట్లో గౌరవం ఉంది, దేంట్లో కష్టం ఉంది, దేంట్లో సుఖం ఉంది, ఇది మాట్లాడుకుందాం. అందుకోసం ఇంత అనవసరంగా వెంటనే అంత ఆవేశంతో కత్తి తీయటం ఎందుకయ్యా అని చెప్పి బౌద్ధానుయాయి అహింసని దృష్టిలో పెట్టుకొని ఆమెతని ఆపాడు. ఆపేసరికి ఇప్పుడు వెంటనే కాపాలికుడు మొత్తం మీద శాంతి ఇచ్చాడు. అప్పుడు వెంటనే
క్షపణకుడు కాపాలికుడు అంటే ఆ సోమ సిద్ధాంత పురుషుడు అని కాపాలికుడు అంటున్నారు. నువ్వు క్షపణకుడు అంటున్నాడు. అప్పుడు ఆహా సంతోషం, ఈయన కొద్దిగా కోపం తగ్గించాడు. మహాభాగో యది సంహృత ఘోర రోషావేశ, ఈయనకు మొత్తం మీద కోపం తగ్గింది. అయ్యా మీకు ఆ కాపాలికుడితో అంటే సోమ సిద్ధాంత పురుషుడితో అంటున్నాడు, ఆయన మీకు కోపం తగ్గి ఉంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి అని అన్నాడు ఈ జైన మతానుయాయి. అనేసరికి అప్పుడు కొద్దిగా ఏదో అడగాలనుకుంటున్నాడు, తెలుసుకోవాలనుకుంటున్నాడు కదా, నాకు శిష్యుడు అవుతాడేమోలే అనుకొని సరే అడుగు అన్నాడు. పృచ్ఛ అడగమన్నాడు. అప్పుడు వెంటనే అతను ఆ క్షపణకుడు అంటున్నాడు, అయ్యా మీరు ఇందాక మీ మతం గురించి చెప్పారు, పరమో ధర్మ, అది మోక్షము అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి, పార్వతి వంటి అందమైనటువంటి స్త్రీని అనుభవించడమే మోక్షమని, ఇలాంటివేవో కొన్ని ధర్మాలు మీరు చెప్పారు. అయితే ఈ విషయంలో నాకు ఒక చిన్న సందేహం ఉన్నది. అంటే అప్పుడు కాపాలికుడు అన్నాడు, మోక్షం అంటే ఏమిటండి మీ మతంలో అన్నాడు. కీదృశ సౌక్ష మోక్ష, ఈ మతంలో అంటే కాపాలిక మతంలో అనగా సోమ సిద్ధాంతంలో అతను ఏమిటి, కాపాలిక భైరవ మతంలో ఉన్నటువంటి మోక్షం ఏమిటి, సుఖం ఏమిటి చెప్పండి అన్నారు. అంటే అప్పుడు అతను చెప్తున్నాడు, కాపాలికుడు చెప్తున్నాడు, దృష్టం క్వాపి సుఖం వినాన విషయ ఆనందబోధోచ్యత. అంటే సుఖం ఎలాంటిది అని అన్నారు. విషయానందమే సుఖం అండి. వీళ్ళ మతంలో చెప్తున్నారు, జీవస్య స్థితిరేవ ముక్తి ఉపలావస్థ కథం ప్రాప్యతే. అంటే సుఖమును అనుభవిస్తూ జీవుడు ఉండటం అనేదే ఒక మోక్ష సుఖం. ఇంతకంటే మోక్ష సుఖం లేనే లేదు. ఊరికే రాయిలాగా ఉండటం అనేటువంటిది ఎలా కోరుకుంటారు? నేను రాయిలాగా ఉండాలని ఎవడు కోరుకోడు. సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి జీవుని యొక్క లక్షణమే అదే మోక్షము అని ఈ కాపాలిక మతంలో ఉన్నటువంటి విధానం. అది కూడా ఎలాగ పార్వత్యా ప్రతిరూపయా దయితయా సానంద మాలింగిత, గొప్ప సౌందర్యవతి అయిన స్త్రీ అంటే పార్వతీదేవి యొక్క సౌందర్యంతో సమానమైన సౌందర్యం, అంతే గొప్ప సౌందర్యవతి అయినటువంటి స్త్రీతో నిరంతరము కలిసి ఉండటమే మోక్షము అని కాపాలిక మతం. ముక్త క్రీడతి చంద్రచూడవపు ఇత్యూచే మృడానీపతి. అలా ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు చాలా గొప్పవాడు, వాడు మృడానీపతి. ఇలా చెప్పింది ఎవరయ్యా అంటే ఈ రకమైన సిద్ధాంతాన్ని చెప్పింది సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడు అని అన్నాడు వీడు కాపాలికుడు. అనేసరికి భిక్షువునకు కొద్దిగా అది నచ్చక ఇక్కడ వాళ్ళ మతాన్ని చెప్పడం, దాంట్లో ఉన్నటువంటి పొరపాటు ఏదో ఉందో ఇది బాగాలేదని ఇది బాగాలేదని అనుకోవటం ఒకటి చేసుకోవాలి. మహాభాగా అశ్రయమే తద్ అభీతరాగస్య ముక్తి. బౌద్ధ మతంలో కొంత మధ్యలో వైరాగ్యం ఉంటుంది. ఎందుకంటే బుద్ధునికి వచ్చింది కూడా ఒక విషయాన్ని చూసి వైరాగ్యమేగా. అందువల్ల ఆ ఒక్కొక్క దిక్కునకు ఒక్కో రోజు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలు చూడటం, రోగులను చూడటం, లేకపోతే ఇంకో బాధ చూడటం చూసి 4 రోజులు వేసరికి ఆయన విరక్తి కలిగింది అని చెప్తుంటారు. అందుచేత వాళ్ళకి వైరాగ్యం అనేటువంటిది ఒకటి ఉంది, విషయం మీద వైముఖ్యం ఒకటి ఉంది. వైముఖ్యం అంటే వ్యతిరేకత. ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ఏమిటి, పార్వతీదేవితో సమానమైన సౌందర్యవతి అనే స్త్రీని పొందటమే అది మోక్షము అని పరమేశ్వరుడు చెప్పాడని చెప్పి అంటున్నాడు అనమాట. ఈ మాట వినేసరికి ఆ బౌద్ధ భిక్షు నాకు నచ్చలేదు. ఇది అయ్యా మీ మాట వినదగ్గట్టుగా లేదు, ఎందుకంటే వీతరాగుడైనటువంటి వాడికి సంబంధించింది కాదు. కాబట్టి ఇలాంటి స్త్రీ సంబంధమైన ఆనందం కలిగిన వానికి అదే మోక్షం అంటే ఏమిటండి, ఇది నాకు నచ్చలేదు అన్నాడు. ఇంత లోపల జైన మతానుయాయి కూడా అన్నాడు, అరే కాపాలిక ఇది నేను కుప్యసి తరహి భణామి, నువ్వు కోపం తెచ్చుకోకపోతే నీకు మాట చెప్తానయ్యా అన్నాడు జైనుడు. ఏమనంటే సరాగి ముక్త ఇది విరుద్ధం, మీరు అదే స్త్రీతో అనుభవించడం అయితే ఉందో అదే మోక్షం అని మీరు అన్న మాటను బట్టి అర్థమైంది, కానీ ఇది చాలా విరుద్ధమైనటువంటి మాట. ఎందుకంటే నిప్పు అనేటటువంటిది చల్లగా ఉంటుంది అనేటువంటిది ఎంత విరుద్ధంగా కనిపిస్తుందో, అలాగే రాగం కలిగిన వాడు అంటే విషయాసక్తి కలిగిన వాడికి మోక్షం వస్తుంది అన్నమాట కూడా అంతే పొరపాటు. కాబట్టి నువ్వు చెప్పింది బాగాలేదు అని జైనుడు అన్నాడు, బౌద్ధుడు అన్నాడు. అనేసరికి వెంటనే కాపాలికుడికి కొద్దిగా అనుమానం వేసింది, వీళ్ళని ఎలాగైనా మంచి మాటలు చెప్పి మన మాట వినేట్లేరు, మన మాట వినేట్టు మనం చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి సాధనాల ద్వారా వాడిని ఆకర్షించాలి. అప్పుడు పిలిచాడు, ఓ శ్రద్ధ ఇట్రా అని పిలిచాడు. ఈ శ్రద్ధ ఇట్రా అని పిలిచేసరికి కాపాలికుడు పిలిచిన పిలుపు తీసుకుని ఆ శ్రద్ధ అనేటువంటి ఆమె వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు
ఈ ఈ ఈ క్షపణకుడికి దగ్గర బౌద్ధుని దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీని చూచారు వాళ్ళు. ఆ స్త్రీని చూచి అది అత్యంత తామసంగా ఉంది. వాడిని కౌగిలించుకొని బౌద్ధుని యొక్క ఆ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధని కాస్త వెళ్ళి జైనుడిని కౌగిలించుకోమంటే జైనుడు కాస్త ఇతనికి స్వాధీనం అవ్వాలని ప్రయత్నం చేశారు. ఆ శ్రద్ధ పేరు ఏమిటి అంటే తామసీ శ్రద్ధ. ఈ శ్రద్ధ మనకు సంబంధించింది కాదు, ఈ తమోగుణ ప్రధానమైంది. బుద్ధి మనం వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి ముందుకు వచ్చేసారు వీళ్ళు, కరుణా శాంతి ఇద్దరు వచ్చి ఈ సోమ సిద్ధాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ సోమ సిద్ధాంతం ఈ క్షపణకుణ్ణి ఆ తర్వాత భిక్షువుని అనే బౌద్ధ భిక్షువుని ఇద్దరిని కూడా తన స్వాధీనం చేయడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఒక శ్రద్ధను పిలిచారు. ఈ శ్రద్ధ పేరు రాజస శ్రద్ధ అంటారు, రాజసీ శ్రద్ధ. ఈ శ్రద్ధను కాస్త పిలిచి నువ్వు ఏం చేస్తావంటే వీరిద్దరిని దగ్గర తీసుకో నువ్వు అన్నారు. దగ్గర తీసుకుంటే నీ యొక్క శక్తిని వాళ్ళలో ప్రవేశపెట్టు, అంటే మన మతం తాలూకు ధర్మాన్ని వాళ్ళు ఆశ్రయించేట్టు చెయ్యి అన్నారు. అంటే అప్పుడు ఆ శ్రద్ధ వెళ్ళి వాళ్ళిద్దరిని కౌగిలించుకోవడం అంటే ఏంటి, వాళ్ళలో ఆవేశించింది అని దానికి అర్థం. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అప్పుడు శ్రద్ధే నువ్వు ఈ రకంగా చెయ్యి అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి అప్పుడు వెంటనే వాడు దానికి ఆవిడ కాస్త అయ్యే విరుద్ధం అప్పుడు చెప్పాడు అన్నమాట. కాపాలికుడు అన్నాడు, వీళ్ళు కనుక నా మాట వినేట్లేరు, నా మాట వినేట్లేదు అంటే అశ్రద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నా మాటలో ఒక శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే ఆదరించదగినటువంటి అంశ కనిపించాల. అందువల్ల వీళ్ళు అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి శ్రద్ధను వీళ్ళ దగ్గరికి పంపిస్తానని చెప్పి ఇప్పుడు శ్రద్ధను పిలిచాడు కాపాలికుడు. అంటే ఆ శైవ సంబంధమైనటువంటి ఆ సోమ సిద్ధాంత పురుషుడు పిలిచి నువ్వేం చేస్తావంటే వీళ్ళ మనస్సు మార్చేట్టుగా నువ్వు దగ్గరికి వెళ్ళు, వీళ్ళని కాస్త ఇది దగ్గరికి తీసుకో అని ఆ రాజస శ్రద్ధని ప్రేరేపించారు. ప్రేరేపించేసరికి ఆమెగా అప్పుడు వీళ్ళిద్దరూ ఈ కరుణా శాంతి ఇద్దరు చూచారు. ఈమె మన స్నేహితురాలేమో అని వాడి దగ్గరికి వెళ్ళి చూశారు. చూస్తే ఆమె కాదు, ఆమె ఎవరైనా శ్రద్ధానంగానే వీళ్ళకి తమ చిలికత్తేమో స్నేహితురాలేమో అని అనుకున్నారు, కానీ ఇంతగా ఆమె కాలేదు. అప్పుడు రాజస శ్రద్ధ అని వాళ్ళకి అర్థమైంది. సరే ఆమె వచ్చింది, వచ్చి రాగానే సరే ఇప్పుడు ప్రియే ఏనం దురభిమానం భిక్షం తావత్ గృహాణ. ముందు చాలా అహంకారంగా ఉన్నాడు ఈ దురభిమాని అయినటువంటి వాడు బౌద్ధ భిక్షు. అతన్ని గట్టిగా పట్టుకో అన్నారు. పట్టుకొని గట్టిగా పట్టుకునేసరికి అప్పుడు ఆ భిక్షు ఆ శ్రద్ధ చేత, రాజస శ్రద్ధ చేత ఎప్పుడైతే ఆదరింపబడ్డాడో ఆమె తాలూకు స్పర్శ అతనికి చాలా ఆనందం కలిగించింది. చూడండి, తామస గుణం కంటే కూడా రాజస గుణంలో ఒక ఆనందం కలుగుతుంది అన్నమాట. అంటే దానికంటే ఇది కొద్దిగా నయం. అందువల్ల ఇప్పుడు దాకా తామస గుణం చేత స్పృశింపబడ్డ వాడైన ఆ బౌద్ధ భిక్షువు ఇప్పుడు ఎప్పుడైతే ఈమె తాలూకు స్పర్శ కలిగిందో, రాజస స్పర్శ కలిగిందో, దాంతో కొద్దిగా ఆనందం కలిగింది. ఆనందం కలిగిన తర్వాత అతను అన్నాడు, ఆహాహా ఎంత చక్కగా ఉన్నది ఈ రాజస స్పర్శ అనుకొని కాపాలిని సుఖస్పర్శగా ఉంది అనుకున్నాడు. అనుకొని అనేక మంది ఈ విషయం చెప్పాలి, ఆయన మన మతం కంటే కూడాను ఈ మతం చాలా గొప్పది, కాపాలిక మతం అని చెప్పాలి అని ఆమె తాలూకు శరీరాన్ని వర్ణిస్తుండగా కొద్దిగా ఆ స్త్రీ సంబంధం ఉంటే ఎటువంటి సుఖం ఉందో ఆ సుఖమంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇలా ఉంటున్నప్పుడు బౌద్ధ మతాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఏమింది కనుక అని అతను అనుకున్నాడు. అహో పుణ్యం కాపాలిక చరితం అహో శ్లాఘ్య సోమ సిద్ధాంత. చూడండి, అతని యొక్క బౌద్ధుడు అన్న మాట, ఆహా ఎంత గొప్పది కాపాలిక చరిత్ర, ఎంత గొప్పది సోమ సిద్ధాంతము, ఆశ్చర్యమైన ధర్మము అని చెప్పి వెంటనే ఆ సోమ సిద్ధాంత పురుషుడి దగ్గరికి వచ్చి, ఆయన చాలా గొప్పవాడువయ్యా, మనం సర్వదా బుద్ధానుశాసనం అస్మాభి ఉత్సృష్టం. ఇప్పుడు నేను ఈమెను ఎప్పుడైతే ఈ రాజస శ్రద్ధని దగ్గరికి తీసుకున్నా, ఆలింగనం చేసుకున్నానో, మా మతాన్ని నేను పూర్తిగా వదిలిపెట్టేస్తున్నాను. మేమిద్దరం కూడాను, నేను కానీ ఈ జనపురుషుని యొక్క అనుయాయి కానీ ఇద్దరం కూడాను పారమేశ్వరమైనటువంటి సిద్ధాంతంలోకి మేము ప్రవేశించాము. కాబట్టి నువ్వు మాకు గురువు అయ్యా ఈ రోజు నుంచి అని ఆ కాపాలికుడితో అన్నారు. శిష్యోహం, నేను కూడా నీకు శిష్యుని అయిపోయాను. ప్రవేశేమాం పారమేశ్వరీం దీక్షాం, నాకు పరమేశ్వర సంబంధమైన దీక్షను ఇప్పించవలసింది అని కోరాడు బౌద్ధుడు. ఇంత లోపల క్షపణకుడు ఇంకా చేరలేదు మతంలోకి. అతను అంటున్నాడు, క్షపణకుడు, అరే భిక్షో కాపాలని స్పర్శ దూషణస్థం తద్దూరం అవ్వసారా. వీళ్ళిద్దరు వాస్తవంగా నాస్తికులండి, వేద నిందకులు. అలాంటి వీళ్ళిద్దరు ఇప్పటిదాకా కలిసి ఉన్నారు. ఎప్పుడైతే ఇతను ఆ స్త్రీ అంటే శ్రద్ధాదేవి యొక్క స్పర్శ చేత
రాజశ్రద్ధ యొక్క స్పర్శ చేత ఆమె చూచి చాలా బాగా ఉందనుకొని తన మతాన్ని విడిచిపెట్టి, తామసమైన తన మతాన్ని విడిచిపెట్టి రాజసమైనటువంటి కాపాలిక మతంలో ఎప్పుడైతే చేరాడో, జైనుడు అన్నాడు, అరే నువ్వు దూరంగా ఉండు, నువ్వు ఆ అవతల మతాన్ని కాస్త నువ్వు స్పృశించావు, దగ్గరికి వెళ్ళావు అని చెప్పి అన్నాడు. అనేసరికి అప్పుడు బౌద్ధుడు అంటున్నాడు, ఒరే నీకు తెలియట్లేదురా అబ్బాయి, ఇప్పటిదాకా నేను మోసపోయినట్టే నువ్వు కూడా ఇప్పటిదాకా మోసపోయావు మీ మతంలో ఉండి, కాబట్టి వంచతో సరే కాపాలిన్య పరిరంభ మహోత్సవేనా, నీకు ఎంత దురదృష్టవంతుడు. ఆ కాపాలిక మతంలో ఉన్నటువంటి ఆ రాజశ్రద్ధ కనుక స్పృశిస్తే నీకు ఆ ఆనందం ఏమిటో తెలిసేది, నీకు అదృష్టం అనేది పో అన్నారు. అనేసరికి కాపాలికుడు అన్నాడు, అప్పుడు చెప్పాడు ఆమెతోటి, ఆ రాజశ్రద్ధతోటి, నువ్వు వాణ్ణి కూడా ఒక్కసారి దగ్గరికి తీసుకో అన్నారు. అనేసరికి ఆమె వాణ్ణి కూడా ఆవహించింది, అంటే ఒక్కసారి వాడిలో కూడా ప్రవేశించింది రాజశ్రద్ధ. అప్పుడు వెంటనే క్షపణకుడు ఒళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఒక పొలగింత కలిగి మార్పు వచ్చి వీడికి కలిగినట్టుగా, క్షపణకు బౌద్ధునికి కలిగినట్టుగా కలిగింది. అప్పుడు అనుకున్నాడు, అనా స్వామి అర్హన్ కాపాలిన్యా స్పర్శ సుఖం, ఆహాహా ఎంత బాగా ఉన్నది ఆ కాపాలిని యొక్క, అంటే రాజశ్రద్ధ యొక్క స్పర్శ. సుందరి దేహి పునః అంకపాలిం, మరణ నాకు నీ స్పర్శను కలిగేట్టు చెయ్యి అని చెప్పి, ఆ ఇంద్రియ వికారం అంతా కూడా నాకు ఏర్పడింది, నాకు ఇంతకంటే గొప్ప ఆనందం కలిగించేది ఏముంది కనుక అని చెప్పి ఆమె తాలూకు సౌందర్యాన్ని, ఆ ఒక స్త్రీ సంబంధమైనటువంటి సుఖము, అది ఎంత కాపాలిక మతంలో ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు, కాబట్టి ఇదే చాలా మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సౌఖ్య మోక్ష సాధనం కాపాలిక దర్శనమేవ ఏకం, సుఖాన్ని మోక్షాన్ని ఇచ్చే ఒకే ఒక్క దర్శనము అది కాపాలిక మతంలోనే ఉంది. కాబట్టి ఆయన కాపాలిక, నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, నేను కూడా నీ శిష్యుని అయిపోయాను, నేను శిష్యుని కాదు నీ దాసుని అయిపోయాను, నేను అహం తమ సాంప్రదం దాసస్సంవృత్త, నీకు నేను దాసుని అయిపోయాను అని చెప్పి, మామపి మహాభైరవాను శాసనే దీక్ష, నువ్వు నన్ను కూడాను ఈ భైరవ మతంలోకి చేర్చుకోవయ్యా అన్నారు. అనేసరికి కాపాలికుడు వీడిని కూడా స్వాధీనం చేసుకొని, అరే నువ్వు కూడా ఇక్కడ కూర్చోరా అబ్బాయి అన్నాడు. ఉపవిశ్యత, ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు ఏం చేశాడంటే కాపాలికుడు ఒక భాజనం, ఒక పాత్ర తీసుకున్నాడు, తీసుకొని ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత అప్పుడు శ్రద్ధ అంటుంది, భగవన్ సురయా పూరితం భాజనం, ఆ పాత్రలో కళ్ళు వేసి ఆ పాత్ర కాస్త అతనికి ఇచ్చింది, కాపాలికుడికి ఇచ్చింది. ఆ ఇచ్చేసరికి అది తీసుకున్నాడు. తీసుకుని కాపాలికుడు కొంత తాగాడండి. ఆ సురాపానం చేసిన తర్వాత మిగిలి కొంత ఉంచాడు. ఆ కొంత ఉంచిన దాన్ని ఏం చేశాడంటే ఆ భిక్షువుకి క్షపణకుడికి ఇచ్చి తీసుకుంటారా అన్నారు. ఎందుకంటే ఇది పవిత్రం, అమృతం, ఇది మామూలుది కాదు, మహాపవిత్రమైంది అమృతం. పీయతాం భవభేషజం, ఈ సంసారంలో ఉన్నటువంటి రోగమునకు ఇది మందు లాంటిది అబ్బాయి, తీసుకోండి. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, ఈ తాగినటువంటి ఉచ్ఛిష్టం, నేను తాగగా మిగిలినటువంటి దీన్ని తాగినట్లయితే పశుపాశ సముచ్ఛేద కారణం భైరవోదితం. పశుపాశ, పశు అంటే జీవుడు, జీవునుకున్నటువంటి పాశ అంటే బంధం, దీన్ని మోచనం చేసేటువంటిది ఇది ఒక ఔషధము అని చెప్పారు. ఎవరు? మా ఉపాసనకు దేవుడైనటువంటి భైరవుడు చెప్పినటువంటి మాట, పరమేశ్వరుడు చెప్పిన మాట అని చెప్పి అన్నాడు. అనేసరికి వాళ్ళిద్దరిది తీసుకోవడానికి ఒకరినొకడు మొహం చూసుకున్నారు. వీడి ఉచ్ఛిష్టం తాగవచ్చునా, అది ప్రసాదం ఏమిటి, అది మనకు మోక్షాన్ని కలగజేస్తుంటే ఏంటి, సంసార బాధను పోగొట్టుకున్నారు ఏంటి అని ఇద్దరు కూడా ఒకరినొకడు చూసుకుంటారు. చూసుకునేసరికి అప్పుడు అన్నాడు, అతను క్షపణకుడు అన్నాడు, ఆయన అస్మాకం అర్హత శాసనే సురాపానం నాస్తి. ఏమయ్యా, మా జైన మతంలో సురాపానం నిషిద్ధం, సురాపానం చేయకూడదు అని చెప్తారు, నువ్వేమిటి ఈ రకంగా చేస్తున్నావు అని అన్నాడు. అనేసరికి భిక్షుడు అన్నాడు, కథం కాపాలికోచ్ఛిష్టాం సురాం పాశ్యామి, మేము అంటే బౌద్ధ మతంలో తాగేటువంటి ఒక లక్షణాలు ఉన్నవి, కానీ పోయి కాపాలికుడి యొక్క ఉచ్ఛిష్టాన్ని ఎంగిలి తాగారా అని చెప్పి అనుకున్నాడు. ఇలా అనుకుంటుంటే కాపాలికుడు అప్పుడు అన్నాడు వాళ్ళిద్దరిని ఉద్దేశించి, విమృశ్య జనాంతికం కిం విమృశసి శ్రద్ధే, ప్రియురాలైనటువంటి శ్రద్ధతో అంటున్నాడు, ఓ శ్రద్ధ ఏమిటి విమర్శిస్తున్నారు అని చెప్పి ఆ వెంటనే వాళ్ళిద్దరినీ కూడా పశుత్వమనయోహో ఆద్యాప్యపనీయతే, వాళ్ళకి ఇంకా కూడా పశుభావం పోలా, అంటే మేము పశువుల్లాగానే ఉన్నారు తప్ప ఈ పశు పాశ విమోచనం అవ్వాలి అంటే
ఇది తాగితేనే మనకు అవుతుంది అని చెప్పి తేన అస్మద్వదన సంసర్గ దోషాత్ అపవిత్రాం సురామేతో మన్యేతే. నేను తాగింది ఆ ఉచ్ఛిష్టమని ఎంగిలని చెప్పి అపవిత్రమని అనుకుంటున్నారు, నేను తాగింది పవిత్రమని వాడు అనుకోవట్లేదు. కాబట్టి ఓ శ్రద్ధ, నువ్వు వీళ్ళని ఏం చేస్తావంటే, నువ్వు నీ నోటి నుంచి అంటే ఆ శ్రద్ధాదేవి యొక్క నోటి తాలూకు ఎంగిలైనటువంటి దాన్ని ఆ సుర ద్వారా ఇస్తే అది వాడు తీసుకుంటా. స్వప్రాసవ పూతాంకృత్వ అనయో రూపనయతో, నువ్వు ఎంగిల్ చేసి ఇవ్వు అన్నారు. అనేసరికి ఆ శ్రద్ధ కాస్త ఒక్కసారి నాలుగుకి ఆ ఎంగిల్ చేసింది. ఎందుకంటే ఐర్థికాహ అంటే చాలా మంది పండితులు కూడా చెప్తుంటారు, స్మార్తులు అంటే స్మృతి జ్ఞానం కలిగిన వాడు కొంతమంది చెప్తుంటారు, ఏమనంటే స్త్రీ ముఖంతో సదా శుచి అని అంటారు అన్నమాట. ఆ మాట చెప్పారు. స్త్రీ ముఖంతో సదా శుచి అంటే స్త్రీ యొక్క ముఖం నుంచి ముఖం తాలూకు సంబంధమైనటువంటి ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ కూడాను శుచిగా ఉంటుంది అని అంటారు అన్నమాట. స్త్రీ ముఖంతో సదా శుచి అని ఉన్నది, స్త్రీ ముఖంతో సదా అశుచి అని కూడా ఉన్నది. కానీ ఈ సదా శుచి అనే అభిప్రాయాన్ని పెట్టి ఈ రకంగా చెప్పారు వాళ్ళు. అందుచేత ఎప్పుడైతే అతను ఆ మాట అన్నాడో ఆ కాపాలి కూడా అన్నటువంటి మాటను బట్టి ఆమె కాస్త ఆ కళ్ళుని కొద్దిగా ఎంగిల్ చేసింది. ఎంగిల్ చేయగానే ఆ పానపాత్రాన్ని వాడికి ఇచ్చింది. ఇవ్వగానే వాడు ఆ బౌద్ధుడు జైనుడు ఇద్దరు కూడా ఏం తీసుకున్నారంటే మహాప్రసాద, మహాప్రసాదం అమ్మ అని చెప్పి చషకం గృహీత్వ పిబతి, వెంటనే ఆ పానపాత్ర తీసుకొని ఆ కళ్ళు పాత్ర తీసుకుని తాగుతారు. బాగా ఆ సురాయ సౌందర్యం, కళ్ళు ఎంత అందంగా ఉందండి, చాలా బాగా ఉంది. ఎందుకంటే ఎవరెవరు తాగారు, ఎంతమంది మహనీయులు తాగారు. పిపీత వేశ్యాభి సహా నకతి వారాన్ శోధన ముఖోచ్చిష్టామస్మాభిః వికచ వకులామోద మధురా కపాలిన్య వక్త్రాసమ సురభిం ఏతాంత మధురామలబ్ధ్వా జానీమ స్పృహయతి సురాయి సురగణ అని అక్కడి నుంచి ఆ కళ్ళు మేము తాగాను, ఎన్నిసార్లు తాగాము, అయితే ఇంత అందంగా కానీ ఇంత బాగా మధురంగా లేదు. కాబట్టి దేవతలు ఈమె తాలూకు ఉచ్ఛిష్టాన్ని తాగలేకపోవడం వాళ్ళ దురదృష్టం సుమా అని చెప్పి వాళ్ళ యొక్క దురదృష్టం అని ఇది నా అదృష్టం అని చెప్పి రకంగా అనుకున్నాడు. అంటే ఈ మతంలో ఎక్కడో అక్కడ ఈ సురాపానాదులు ఉన్నవి అనే విషయాన్ని వ్యక్తం చేశారు. క్షపణకుడు జైన మతంలో లేదండి, జైన మతంలో లేదు కదా. అందుకోసం అరే భిక్షో మా సర్వం పిబ, ఇతను కాస్త అతను చూసి బలహీనుడైపోయాడు. అంటే ఈ మతాల్లో ఏమిటంటే ఒక్కొక్క సందర్భంలో తమ మత సిద్ధాంతాన్ని కూడా విడిచిపెట్టేసి పరసిద్ధాంతాన్ని స్వీకరించడంలో ఉద్యుక్తులవుతున్నారు. అంటే స్వసిద్ధాంతంలో తీక్షణమైన అభినివేశం లేకపోవడం చేత, దాని యందు విశ్వాసం లేకపోవడం చేత, అన్యమతమునందు విశ్వాసము అతి శీఘ్రంగా పొంది ఉండడం చేత తీవ్రమైన వైరాగ్యము లేదు. వైరాగ్యం అంటే ఆ వైరాగ్యాన్ని పూర్తిగా నిలబడి ఉండేవాడు. ఇదంతా కూడా ఆ వైరాగ్యం అంతా బలహీనమైన వైరాగ్యం ఇవ్వడం చేత కొన్ని విషయ సుఖాల మీద పడిపోయారు. ఇంతకీ కాపాలిక మతము సరైనది కాదు, ఈ బౌద్ధ జైన మతములు కూడా సరైనవి కావు అని చెప్పదలుచుకున్నారు నాటకకర్త. అందుకోసం ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఈ రకంగా ప్రవర్తించారో, ఇప్పుడు మొత్తం తాగేద్దు నాయన భిక్షుడితో అంటున్నాడు బౌద్ధునితో, అరే మొత్తం నువ్వు తాగేస్తే నాకు ఉండదు రాబాయ్, కొద్దిగానే తాగి కొద్దిగా నాకు మిగల్సమని అడిగాడు. అరే భిక్షో మా సర్వం పివ కాపాలని వదనో చెట్టాం మదిరాం మదర్థమపి ధారయ. ఆ కాపాలిని ఆ స్త్రీ తాగినటువంటి శ్రద్ధ, రాజస శ్రద్ధ తాగి మిగిల్చినటువంటి దాన్ని నా కోసం కూడా కొద్దిగా ఉంచు అన్నారు. అని ఈ రకంగా అంటుంటే భిక్షు క్షపణకాయ చషకము కొనయతి. అప్పుడు బౌద్ధుడు కొద్దిగా తాగి మిగిలిన దాన్ని ఆ పాత్రని కాస్త అతనికి ఇచ్చారు. ఇచ్చేసరికి క్షపణకుడు దాన్ని తాగాడు. తాగి అహో సురాయా మధురత్వం, సుర ఎంత బాగా ఉందండి, ఏమి రుచి, ఏమి గంధము, ఏమి సురభి. ఎందుకంటే వాడి అదే ప్రథమం అనమాట సురాపానం చేయటం. అందువల్ల చిరంఖలు అర్హతనుశాసనే నిపతిత, నేను చాలా చెడిపోయాను. ఎందుకంటే ఈ జైన మతంలో పడిపోయి, జైన మతంలో సురాపానం నిషిద్ధము, జైనుడు ఎవరు కూడాను సురాపానం చేయరు, నిషిద్ధమైనని చెప్పి అంత చేత ఆ జైన మతం వాళ్ళని ఎంత మోసం చేశారు, ఇంత రుచికరమైనటువంటిది, ఇంత అందమైన మధురమైనటువంటి దాన్ని లేకుండా చేసి ఆ మతంలో చేరి పొరపాటు చేశాను అని అది వంచితోస్మి ఈదృశైన సురాపానం, నేను ఇంతకాలం ఈ సురాపానం చేయకుండా నేను చెడిపోయాను అని చెప్పి అరే భిక్షో ఘోర్నంతి మమ అంగాని, నాయన నా ఒళ్ళంతా తిరిగిపోతున్నదిరా అని అన్నాడు. తర్హి స్వప్స్యామి, అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతానన్నాడు. అనేసరికి భిక్షు అన్నాడు ఏవం కుర్వః,
అలాగే నేను కూడా నిద్రపోతానన్నాడు. కాపాలికుడు అంటున్నాడు ఇప్పుడు, ప్రియే అమూల్యక్రీతం దాసద్వయం లబ్ధం. మనం ఏమీ ఖర్చు పెట్టకుండగా, అంటే కన్వర్షన్ చేయడానికి డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండగా, అమూల్య క్రీతం మూల్యం లేకుండానే కొనబడ్డారు ఇద్దరు దాసుల్ని కాస్త మనం తీసుకున్నాం. కాబట్టి మన ఇద్దరం కలిసి ఇప్పుడు నృత్యం చేద్దాం సుమా. నృత్యావస్థావతు అని నృత్యం చేశారు. కాపాలికుడు కాపాలిని, కాపాలిని అంటే రాజస శ్రద్ధ, అతని యొక్క ప్రియురాలు అనమాట అనేసరికి ఇప్పుడు చేశారు. క్షపణకుడు ఇంతలోపు అంటాడు, అరే భిక్షుకాయేష కాపాలిక అథవా ఆచార్య కాపాలిన్యాసార్థం శోభనం నృత్యం తస్మాత్ ఏతాభ్యాం సార్థం మావాపి నృత్యావహ అంటున్నారు. వాడు ఇంకా మత్తులో జోగులాడుతున్నారు. ఆ ఇంకా మత్తులో ఉంటూ, రే భిక్షు, బౌద్ధ భిక్షు, నేను మాట్లాడుతున్నాను, మన ఇద్దరం కూడాను, వాళ్ళిద్దరూ నాట్యం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి మనం కూడా నాట్యం చేద్దామా అంటూ అతను పడిపోతూ ఉన్నాడు. ఆ భిక్షు అన్నాడు ఈ లోపల, ఆచార్య అతను కాపాలికుడు అనకుండగా మన గురువుగారి భార్య అని ఆ రకంగా సంబోధించారు. ఆశ్చర్యమేద దర్శనం ఎత్ర అక్లేశం అభిమతార్థ సిద్ధయ సంపత్తి. ఇక మాకు ఎంత అదృష్టం అండి, మేము క్లేశం లేకుండగా, కష్టం లేకుండగా మా కోరికలు తీరుతున్నవి అని చెప్పి వాళ్ళు మదం చేత మత్తెక్కి జారిపోయి అటు అడుగు ఇటడుగు తప్పుడు అడుగులు వేస్తూ నృత్యం చేసినట్టుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ రకంగా జరిగింది. అంత లోపల కాపాలికుడు కాస్త క్రియదేతతో ఆశ్చర్యం పశ్యసి, అంటే ఏమిటి ఆశ్చర్యంగా చూస్తున్నావు ఏమిటయ్యా ఇక్కడ అని చెప్పి, అత్ర అనుజ్జిత చక్షురాది విషయాసంగేపి సిద్ధ్యంత్యమోహు అత్యాసన్న మహోదయా ప్రణయనాపి అష్టౌ మహాసిద్ధయ పశ్చాకర్ష విమోహన ప్రశమన ప్రక్షోభణ ఉచ్చాటన ప్రాయా ప్రాకృత సిద్ధయస్తు విదుషాం యోగాంతరాయా పరం. ఇక్కడ ఆశ్చర్యమే ఉన్నది అని, ఎందుకంటే అత్ర అనుజ్జిత చక్షురాది విషయాసంగేపి, అంటే చక్షురాది ఇంద్రియములు ఇవన్నీ కూడా సంబంధం లేకపోయినప్పటికీ కూడాను అత్యాసన్న మహోదయా ప్రణయనాపి అష్టౌ మహాసిద్ధయ. చూడండి, ఒక స్త్రీ ఎన్ని రకాలుగా అయినా జయించగలిగేటువంటి స్థితి ఉన్నదిట. ఎలా ఉంది, వశం చేసుకోగలదు, ఆకర్షించగలదు, మోహింపజేయగలదు, శాంతింపజేయగలదు, చాలా ఆందోళన కలగజేయగలదు, అవతల వాడిని భయపెట్టి పంపించగలదు. ఇవన్నీ కూడా యోగాంతరాయా, యోగానికి అంతరాయం కలగజేసే ఎన్నెన్నో శక్తులు కాస్త ఉన్నవి అని చెప్పి, ప్రాకృత సిద్ధయ, వీటిని ప్రాకృత సిద్ధులు అంటే సామాన్యంగా హీనమైన సిద్ధులుగా చెప్తుంటారు. ఇలా చేయటం అయితే యోగానికి అంతరాయం కలిగించేవి అనమాట. కాబట్టి పెద్ద ఆశ్చర్యంగా చూస్తావేమిటి అని అన్నాడు. క్షపణకుడు అంటున్నాడు, అరే కాపాలిక అథవా ఆచార్య రాజా కులాచార్య. చూడండి, ఆ తాగినటువంటి మైకంలో ఏం మాట్లాడు, రే కాపాలిక అన్నాడు. మళ్ళా వెంటనే మళ్ళా మార్చుకున్నాడు, అయ్యా గురువుగారు అన్నాడు. ఆ గురువుగారు అనలేదు, గురువుగారిలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి వాడు అని ఆచార్య రాజా అన్నాడు. అలా అనకుండగా మా కులములకే నువ్వు గురువయ్యా అని చెప్పి అన్నాడు. ఈ రకంగా క్షపణకుడిని ప్రశంసిస్తూ ఇంతలో భిక్షువు కూడాను నవ్వుతూ అన్నాడు, అయం అనభ్యాసాతిశయపీతయ మదిరయ దూరమున్మనీకృత తపస్వి తత్ప్రియతామస్య మదనాపనయనం. అప్పుడు భిక్షువు అంటున్నాడు జైనుని గురించి, పాపం వాడికి పెద్దగా తాగడం ఇదే మొదలు, అందువల్ల వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు, వాడికి అసలు పిచ్చివాడైపోతున్నాడు, వాడికి ఎలాగైనా ఆ మత్తు దిగేటి ఏదైనా చేయండి అని వాడిని వెటకారంగా నవ్వినాడు. అంటే ఈ మతంలో ఈ సురాపానం అనుమతమై ఉన్నది అని తెలుసుకోవాలన్నమాట. ఇది బౌద్ధ మతంలో అప్పటికే ఉన్నదన్నమాట. కాపాలికుడు అంటాడు, ఏవం భవత్, అలాగే అని చెప్పి తన ముఖంలో ఉన్నటువంటి ఆ తాంబూలం ఉంటే, అతను కాపాలికుడు తన ముఖంలో నమిలినటువంటి తాంబూలం కొద్ది భాగాన్ని ఆ క్షపణకుడికి ఇచ్చాడన్నమాట. క్షపణకుడికి ఇచ్చేసరికి అది నమిలాడు. వాడు నమిలిన తర్వాత వాడికి స్వస్థత ఏర్పడిందంటే మత్తు వదిలిన తర్వాత అప్పుడు ఆచార్య ఇదం పృచ్ఛామి, అయ్యా నేను ఒక మాట అడుగుతానండి అని క్షపణకుడు ఆ జైన మతాన్ని అడిగాడు. ఆ తాంబూలం నమిలిన తర్వాత వాడికి ఆ మత్తు తీరి అనమాట. యాదృశీ విష్ణాకం సునాయా ఆహరణ శక్తి కింతాదృశీ శక్తి స్త్రీ పురుషేష్టి. అయ్యా మీరు ఇంతకు ముందు మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల ఇంత శక్తి ఉందన్నారు కదా, ఇలాంటి శక్తి స్త్రీ పురుషుల యందు కూడా ఉన్నదా అని, అంటే ఒకరినొకళ్ళు మరిపింపజేసేంత శక్తి ఉన్నదా అని అంటే, విశేషణ పృచ్ఛతే, ఎందుకు పెద్ద విశేషంగా అడుగుతావేమిటి, నేను చెప్తాను విను. విద్యాధరిం వాధ సురాంగనాం వా నాగాంగనాం వాప్యత
యక్షకన్యాం యజ్జన్మమేష్టం భువనత్రయేపి విద్యాబలా తత్తదుపాహరామి. స్త్రీ చేత కూడా మొత్తం ఇంత మత్తు పొందవచ్చు అబ్బాయి. ఒక పురుషుడు కూడాను, పురుషుని వల్ల స్త్రీ కూడా పొందవచ్చు, స్త్రీ వల్ల పురుషుడు పొందవచ్చు. నేను చేయగలను ఆ పని. ఒక విద్యాధర స్త్రీ కావాలని పురుషుడు కదా, నీకు విద్యాధర స్త్రీ కావాలా, దేవతా స్త్రీ కావాలా, ఎవరు కావాలంటే మనం తీసుకొస్తాను సుమా అని కాపాలికుడు భ్రమ కలిగించేట్టుగా మాట్లాడాడు. క్షపణకుడు అంటున్నాడు ఆ మాట విని, భోయిదమ్మయ గణితేన జ్ఞాతం సర్వేపి భయం మహామోహస్య కింకరాహ. ఇది నాకు బాగా తెలుసునయ్యా, ఎందుకంటే మా ప్రభు అయినటువంటి మహామోహుడు ఉన్నాడు, ఆయన తాలూకు బంట్లం మేము, మాకు ఈ విషయం అంతా తెలుసు అని అన్నాడు. అనేసరికి ఇద్దరు అప్పుడు క్షపణకుడు అన్నాడు. అన్న తర్వాత ఇద్దరు కూడా అన్నాడు, యథాజ్ఞాతం ఆయుష్మత ఏమేతత్ క్షపణక. అప్పుడు క్షపణకుడు మళ్ళా అంటున్నాడండి, తరిహి రాజకార్యం కిమపి మంత్రితవ్యం. ఎలాగైనా సరే మనం ఏదైనా ఆలోచించాలి, ఏ విధంగా అయినా సరే ఈ సుఖాన్ని పొందగలందరకయ్యని ప్రయత్నం చేశారు. తత్ ఏం చెయ్యాలి అని అన్నాడు కాపాలికుడు. క్షపణకుడు చెప్తాడు దానికి, సప్తస్య సుత శ్రద్ధ మహారాజస్య ఆజ్ఞయ క్రియతామితి. ఇప్పుడు బయటపడుతుందండి. సప్తస్య సుత శ్రద్ధ, సప్తగుణం తాలూకు కూతురు శ్రద్ధ ఉన్నది. ఆ శ్రద్ధ అంటే సాత్విక శ్రద్ధ, దాన్ని అపహరించమని చెప్పి మహామోహుడు మాకు ఆజ్ఞ ఇచ్చారు అని అనేసరికి అప్పుడు ఆ కాపాలికుడు అన్నాడు, కథయ వాసవుదాస్యాపుత్రి, ఈ సాత్విక శ్రద్ధ ఎక్కడుందో చెప్పు, ఆ చెప్పేదాన్ని కాస్త మనం పట్టుకుందామని. ఏషతాం అచరమేవ విద్యాబలాత్ ఉపహరామి, నా మంత్రబలం చేత ఆ సాత్విక శ్రద్ధను కాస్త పట్టుకుంటాను నేను అని చెప్పి అన్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తనకు దాసులయ్యారు కాబట్టి ఈ రాజస శ్రద్ధను బట్టి దాసులయ్యారు, ఇప్పుడు సాత్విక శ్రద్ధను మనం పట్టేసుకుందామని అన్నారన్నమాట. వీళ్ళిద్దరి మాటలు విన్నారు, ఈ ముగ్గురు సంభాషణ విన్నారు వీళ్ళిద్దరు, శాంతి కరుణ అనేవాళ్ళు. విని అప్పుడు వెంటనే ఖట్కామాదాయ క్షపణక ఖట్కామాదాయ గణయతి అంటే అక్కడ తను వీళ్ళతో లెక్క పెట్టుకుంటున్నాడు అనమాట. అమ్మ ఏమనంటే శాంతి, ఇంత లోపల శాంతి అంటుంది. సఖి అంబాగతమివ హతాశానాం ఆలాపం శృణోమి. మన తల్లి అయినటువంటి శ్రద్ధాదేవి యొక్క మాటలు ఏవో వినిపిస్తున్నవి, ఆమెకు సంబంధించిన మాటలు, అది జాగ్రత్తగా విందాం. తదవధానేన మనం చాలా శ్రద్ధగా వినాలి. యావదాకర్ణయావహ. అప్పుడు అంటే అలాగే అని చెప్పి సఖీ ఏవం కృప, అలాగే చేద్దామని చెప్పి కరుణ కూడా పక్కన ఇద్దరు ఆ మాటలు దగ్గరగా వింటున్నారు. క్షపణకుడు ఒక్కసారి లెక్క పెట్టాడు. లెక్క పెట్టి ఈ ఆమె ఎక్కడుంది ఏమిటి అని వాళ్ళు అంచనాలు వేసుకుంటుంటారు అనమాట. ఆ వేళ్ల మీద లెక్క పెట్టి అంచనాలు వేసుకుంటున్నారు. అప్పుడు చెప్తున్నాడు వాడు, ఏమని చెప్తున్నాడు క్షపణకుడు చెప్తున్నాడు, ఏమనంటే నాస్తి జలే నాస్తి స్థలే. ఎక్కడుందయ్యా అని ఆ వేళ్ళు లెక్క పెట్టుకుంటూ జ్యోతిశాస్త్రవేత్తలాగా వాళ్ళు వేళ్ళు లెక్క పెట్టుకుంటూ, ఇప్పుడు ఎక్కడుంది ఈవిడ, ఈ సాత్విక శ్రద్ధ ఎక్కడుంది పట్టుకోవడానికి అని అంటే, నాస్తి జలే, జలంలో లేదు, నాస్తి స్థలే, మామూలుగా మెట్ట ప్రదేశంలో లేదు, నాస్తి గిరిగహ్వరేషు అని పర్వతాల్లో లేదు, గుహల్లో లేదు, నాస్తి పాతాడే, పాతాళంలో కూడా లేదు ఈమె. సా విష్ణుభక్త్యా సహిత నివసతి హృదయే మహాత్మన. సాత్విక శ్రద్ధ ఎక్కడుందయ్యా అన్నారు. విష్ణుభక్తి అనేటువంటి ఆమెతో కలిసి మహాత్ముల యొక్క హృదయంలో శ్రద్ధాదేవి సాత్విక శ్రద్ధ ఉన్నది అన్నారు అనమాట. అంటే ఆమె అడ్రస్ ఎక్కడుందో చెప్పేశారు వీళ్ళు, వాడు లెక్క పెట్టి గుర్తించాడు అనమాట వాడు. అందుచేత అప్పుడు చెప్తున్నారు విష్ణుభక్తి సహిత నివసతి హృదయే మహాత్మన. అందుకోసం ఇప్పుడు ఆమె కనిపించట్లేదు, వీళ్ళు భయపడ్డారుగా. వీళ్ళకి ఆమె అడ్రస్ తెలిసింది, ఎవరికి, కరుణకి శాంతికి తెలిసింది అనమాట. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు అనుకున్నారు కరుణ ఆనందంతో, సఖి దిష్టాసే విష్ణుభక్త్యా దేవ్యా పార్శ్వవర్తిని శ్రద్ధ. మనం చాలా అదృష్టవంతులమే, ఎందుకంటే తెలిసింది ఏమని, విష్ణుభక్తి అనేటువంటి ఆమెతోటి ఆ తల్లి అయిన విష్ణుభక్తి ఉంది కదా, ఆ విష్ణుభక్తి ఆమెతో కలిసి మన తల్లి అయినటువంటి శ్రద్ధాదేవి ఉన్నది అన్న విషయం తెలిసింది అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారన్నమాట. ఈ మాట్లాడేసరికి వెంటనే ఆ బౌద్ధ భిక్షు అంటున్నాడండి, అథ ధర్మస్య కామాత్ అపక్రాంతస్య పుత్ర ప్రవృత్తి. అంటే అప్పుడు భిక్షుడు అడుగుతున్నాడు, ఇక్కడ ఈ ముందు వైపు భిక్షుడున్నాడు, జైన మతానుయాయి ఉన్నాడు, క్షపణకుడు ఉన్నాడు, వీళ్ళు ఇప్పుడు అంటున్నాడు ధర్మస్య కామాదప అపక్రాంతస్య పుత్ర ప్రవృత్తి. కామం నుంచి ధర్మం అపక్రాంతం తొలగిపోయింది. అప్పుడు ధర్మానికి ప్రవృత్తి ఎక్కడుంది కనుక, ధర్మ ప్రవృత్తి లేదు, విష్ణుభక్తి ఉండదు, విష్ణుభక్తి లేకపోతే
శ్రద్ధ ఉండే అవకాశం లేదు కదా అంటే క్షపణకుడు పునర్గణయిత్వ మళ్ళా లెక్క పెట్టాడు. మళ్ళా లెక్కబెట్టి ఎక్కడుందో ఏమిటో తెలుసుకుందామని అనేసరికి మళ్ళా చెప్తున్నాడు, నాస్తి జలే నాస్తి వనే నాస్తి గిరిగహ్వరేషు నాస్తి పాతాడేస విష్ణుభక్త్యా సహిత నివసతి హృదయే మహాత్మన. ధర్మం లేదు కదా అని అన్నారు. ధర్మం కామంతో కలిసి ఉండాలి కదా, ధర్మాన్ని కాస్త కామం ఆక్రమించేసింది కదా అని అన్నాడు. అంటే ఇప్పుడు కామాన్ని కాస్త విడిచిపెట్టి ధర్మం విష్ణు భక్తి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నాడు. ఈ మాట చూచారా? అంటే కామాన్ని విడిచిపెట్టి ధర్మము విష్ణు భక్తిని పొందినప్పుడు అక్కడ సాత్విక శ్రద్ధ ఉంటుంది. ఇది మనకు తెలియాలి. అందుకోసం చెప్తున్నారు. ఇప్పుడు నాస్తి జలే ధర్మం ఎక్కడుంది అన్నారు. ధర్మాన్ని పట్టుకోవాలిగా. ధర్మం అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అని అంటే నాస్తి జలే నాస్తి వనే నాస్తి గిరిగహ్వరేషు లెక్క పెట్టి చెప్తున్నాడు. నీటిలో లేదు ధర్మము, వనంలో లేదు, పర్వత గుహల్లో లేదు, పాతాళంలో లేదు. సహా ఆ ధర్మము విష్ణుభక్త్యా సహిత విష్ణుభక్తితో కూడుకున్నాడు ధర్మం అనేది. ఎక్కడున్నాడు? నివసతి హృదయే మహాత్మ. ఎప్పుడైతే విష్ణుభక్తి మహాత్ముల హృదయంలో ఉందో అలాగే ఈ ధర్మం కూడా మహాత్ముల యొక్క హృదయంలోనే ఉన్నది విష్ణుభక్తితో కలిసి అని అన్నారు. అనేసరికి ఈ రకంగా ఈ జ్యోతిష్ శాస్త్రవేత్త జైన మతానుయాయి అతను ఆ గణన చేసి చెప్తాడనమాట. అందుచేత ఈ మాట చెప్పేసరికి అరే రే కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని పట్టుకునే అవకాశం లేదు, అలాగే ఈ శ్రద్ధని సాత్విక శ్రద్ధని పట్టుకునే అవకాశం లేదు అని ఒక్కసారి ముఖం వాల్చేశాడండి కాపాలికుడు. అహో మహత్కష్టమాపతితం మహారాజస్య. పాపం ఏమయ్య మహారాజు అయినటువంటి మహామోహుడికి, ఎందుకంటే ఈ కాపాలికుడు మామూలుగా భైరవ భక్తుడైనప్పటికీ కూడా అది కూడా మహామోహంతో కూడుకున్నదే. అందువల్ల వీళ్ళందరికీ ప్రభు మహామోహుడే. మన ప్రభు అయిన మహామోహనకు చాలా పెద్ద కష్టం వచ్చి పడిందండి. ఎందుకంటే ఈ సాత్విక శ్రద్ధ విష్ణు భక్తి ఇద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళతో పాటు ధర్మం కూడా వాళ్ళతో కలిసి ఉన్నాడు అంటే వాళ్ళు బలమైపోతున్నారే అని చెప్పి మహత్కష్టం ఆపితం మహారాజస్య మహామోహస్య. ఎంత కష్టం వచ్చింది మన ప్రభు అయినటువంటి మహామోహనికి. ఇలా కలిసిపోతున్నారు సజ్జనము సమూహం అంతా అని తథాహి. ఎందుకంటే మూలం దేవీ సిద్ధయే విష్ణు భక్తి. సిద్ధి ఏదైనా మోక్షం కలగాలంటే మూలం ఏమిటి అన్నారు? విష్ణు భక్తే మూలం. తాంచ అలాంటి విష్ణు భక్తిని శ్రద్ధ అనువ్రత సత్వకన్య, సత్వగుణం యొక్క కూతురైనటువంటి శ్రద్ధాదేవి ఆ విష్ణు భక్తిని అనుసరించి ఉన్నది. ఇంకా బలం పెరిగింది వాళ్ళకి. ఇలా ఉంటుంటే కామాన్ ముక్తస్తత్వ ధర్మోపి అభూచ్చేత. కామాన్ని విడిచిపెట్టే మళ్ళా రజోగుణంతో కలిసిన వాడు అవుతాడు అనమాట. ఇది ధర్మం అనేది. అప్పుడయ్యేసరికి ధర్మం మనకు పరమార్థం కోల్పోతుంది. పరమార్థం కోల్పోతే విష్ణుభక్తితో సహవాసం కోల్పోతుంది. అలా లేదు. ఇప్పుడు ఆ కామాన్ని విడిచిపెట్టి ధర్మం అనేటువంటి ఆయన విష్ణుభక్తి దగ్గరకు వచ్చేసాడు. విష్ణుభక్తితో కూడుకుని సత్వగుణం ఉన్నది. సత్వగుణం నిష్కామమైనటువంటి సత్వగుణము ఆ విష్ణుభక్తితో కూడుకొని ధర్మము, ఈ ముగ్గురు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు నాయన సిద్ధం మన్యేత వివేకస్య కృత్యం, ఈ వివేకుడు అనేటువంటి ఆయన నాయకుడు చేసేటువంటి పని అయిపోతుంది అని అనిపిస్తున్నది నాకు అని అన్నాడు. అన్నదెవరు? కాపాలికుడు అన్నాడు ఈ మాట. మూలం దేవి సిద్ధయే విష్ణుభక్తి. మోక్షానికి విష్ణుభక్తి మూలము. ఆ విష్ణుభక్తికి అనుసరించి ప్రవర్తించేటువంటి మహాతల్లి సత్వగుణమునకు కూతురైనటువంటి శ్రద్ధాదేవి. ఆ శ్రద్ధాదేవితోటి విష్ణుభక్తితో కలిసి ఉన్నటువంటి వాడు ధర్మపురుషుడు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వివేకుని యొక్క, అంటే ఈ మూడు ఉన్నప్పుడు వివేకమే ఉంటుంది. ఆ వివేకం తప్ప అవివేకం యొక్క సంబంధం అనేటువంటి ఉండదు. ఉండకపోతే అప్పుడు వివేకుని వల్ల కలగవలసినటువంటి ప్రబోధ చంద్రుడైనటువంటి కుమారుడు కలిగి తీరుతాడు అన్నమాట ఉపనిషద్దేవి వల్ల అని చెప్తా. తావతు అశుభ్యేనాపి స్వామిన ప్రయోజనం అనుష్ఠేయం. అయినప్పటికీ వాళ్ళు బలంగా ఉన్నారు. విష్ణు భక్తి గాని శ్రద్ధ, సాత్విక శ్రద్ధ గాని ధర్మం గాని బలంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రాణాలు పోయినా సరే, వాడు చెప్తున్నాడు కాపాలికుడు అంటున్నాడు, ప్రాణాలు పోయినా సరే మహారాజు అయినట్టు మహామోహుడిని గెలిపించి తీరాలి అని ప్రయోజనం అనుష్ఠేయం. తన్ మహాభైరవీం విద్యాం శ్రద్ధయో రాహరణాయ ప్రస్థాపయామహ. కాబట్టి నేనేం చేస్తానంటే, కాపాలికుడు అంటున్నాడు నా దగ్గర ఒక విద్య ఉన్నది, అదేమిటి? మహాభైరవీ విద్య అని. ఆ భైరవీ విద్యను కాస్త ఈ ధర్మాన్ని
శ్రద్ధాదేవిని అపహరించడానికి లాక్కొస్తాను. ధర్మం లేకపోతే, శ్రద్ధ లేకపోతే విష్ణు భక్తి ఏం చేస్తుంది? నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ధర్మాన్ని శ్రద్ధని రెండింటినీ అపహరించేస్తాను నేను. ప్రస్థాపయామ, దాన్ని పంపించేద్దాం. ఆహరణాయ అని కాస్త ఎలా అపహరించేటువంటి ప్రయత్నం చేసే పని చేస్తాను. నేను మహాభైరవ విద్యను పంపించి ఆ ధర్మాన్ని శ్రద్ధని అపహరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అన్నాడు. ఇది నిష్క్రాంత సర్వే మాట చెప్పారు. వాళ్ళ ముగ్గురు కాస్త అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. క్షపణకుడు, జైనుడు, కాపాలికుడు వెళ్ళారు. శాంతి, ఇప్పుడు శాంతి, కరుణ వీళ్ళిద్దరు ఉన్నారు. ఆవామప్యేవం హతాశానాం వ్యవసాయం దేవ్యై విష్ణు భక్తే నివేదయామ. అప్పుడు కరుణ, శాంతి ఇద్దరు ఉన్నారు. చెలి మన ఇద్దరం కూడా వెళదాం. మనం వెళ్ళి వీళ్ళ యొక్క పన్నాగం ఏమిటంటే ధర్మాన్ని, సాత్విక శ్రద్ధని అపహరించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని అమ్మ విష్ణు భక్తి వాళ్ళిద్దరినీ నీ దగ్గర నుంచి కాస్త పక్కకి వెళ్లకుండా జాగ్రత్తగా రక్షించుకొని వివేకునకు సహకారం చేసి ఉపనిషద్దేవి వల్ల ప్రబోధ చెందుడు కలిగేట్టు చేయవలసింది చెప్తాము అని ఈ కరుణ, శ్రద్ధ, కరుణను శాంతి ఇద్దరు కూడా అనుకున్నారండి. ఆవామప్యేవం హతాశానాం వ్యవసాయం దేవ్యై విష్ణు భక్తి నివేదయావహ. మనం కూడా వీళ్ళిద్దరి యొక్క పన్నాగాలు చెప్దామని చెప్పి అన్నారు. అని ఈ రకంగా చెప్పారు. అందరూ బయలుదేరి వెళ్ళారు. వెంటనే ఈ అంకం కాస్త పూర్తయింది. ఇది 3వ అంకం సమాప్తమైంది. ఇక 4వ అంకంలోకి వచ్చామండి. తతః ప్రవిశతి మైత్రి అంకం అండి. ఇందులో ప్రవేశించి మొట్టమొదట మైత్రి అనేది ఇక సద్గుణ సంపత్తి అంతా కూడా ఇప్పుడు ప్రవర్తిస్తున్నామండి. శ్రద్ధ, మైత్రి మొదలైనటువంటివన్నీ వస్తున్నాయి. అందువల్ల అంటే ఒక దుష్టుల యొక్క సమావేశం ఎలా ఉంటుంది, వాళ్ళల్లో వాళ్ళకు మతం మీద సిద్ధాంతం సరైనటువంటి అవగాహన లేకపోవడము, ఒకళ్ళలో ఒకడు మారిపోతూ ఉండటము, వీళ్ళందరూ కలిసి అంటే జైనం గాని, బౌద్ధం గాని, కాపాలికం గాని ఇవన్నీ కూడా ఒక మహామోహం యొక్క పరివారంగా ఉండటం, ఇదంతా కూడా చెప్పారు. అయితే వీళ్ళందరినీ జయించడానికి అవసరం ఏమిటి అన్నారు. అవసరం ఏమున్నది? వివేకునికే ఆ సామర్థ్యం ఉంది. ఆ వివేకుని యొక్క పరివారం ఎవరు అంటే ధర్మం ఉన్నాడు, విష్ణు భక్తి ఉన్నది, శ్రద్ధ, సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉన్నది. ఇది కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి పరిచయాలు చేస్తున్నారు. తతః ప్రవేశతి మైత్రి అనేటువంటి ఆమె ప్రవేశిస్తూనే అన్నది శృతం మయా ముదితాయ సకాశాత్ యథా మహాభైరవి సంగ్రసన సంభ్రమాత్ భగవత్యా విష్ణుభక్త్యా పరిత్రాత ప్రియసఖి శ్రద్ధేతి. జరిగిపోయిన విషయాన్ని చెప్తూ ఉంటారు. ఒక నాటకంలో ఒక అంకం అయిపోయిన తర్వాత ఇంకో అంకానికి మధ్యలో కొన్ని విషయాలు ప్రదర్శించడానికి అవకాశం ఉండదు, నిడివి ఎక్కువైపోతుందనే ఉద్దేశం చేత అది ఒక పాత్రను ప్రవేశపెట్టి పాత్ర ద్వారా ఇగో ఇది జరిగింది అని చెప్పి అంటారు అనమాట. అందువల్ల వృత్తవర్తిష్యమానం జరిగిపోయింది, జరగబోయేది ఇలా కథల్లో మనకి చెప్పిస్తుంటారు అనమాట. దాన్ని బట్టి మనకు ఓహో ఈ తర్వాత ప్రథమాంకం మనం విన్నాం కదా, 2వ అంకంకి ఇప్పుడు 3వ అంకం విన్నాం, 4వ అంకానికి మధ్యలో జరిగిన విషయాలు చెప్పేస్తారు. ఏమనంటే ఇప్పుడు చెప్తున్నది ఆమె మైత్రి చెప్తున్నది, నేను సంతోషించినటువంటి నాకు మహాభైరవుడు వచ్చి మహాభైరవ విద్యను పంపించాడు కదండి. ఇస్తే ఆ భైరవీ విద్య ఈమెను కాస్త శ్రద్ధాదేవిని కానీ ఇద్దరిని పట్టుకుందామని అపహరించి తీసుకుని పంపిస్తానన్నారు. అలా ఎందుకంటే ప్రాణాలు పోయినా సరే ఈ పని చేసి మహామోహన్కి సంతోషం కలిగజేస్తా అన్నాడు. అలా ప్రయత్నం చేయటం, అది విఫలమైపోవటము 2 జరిగిపోయింది అన్న విషయాన్ని ఇప్పుడు మైత్రి తన పాత్ర ద్వారా చెప్తుందంటారు, ప్రవేశం ద్వారా. మహాభైరవి సంగ్రసన సంభ్రమాత్ అంటే మహాభైరవి విద్య వచ్చి ఆమె కాస్త సాత్విక శ్రద్ధని మింగపోతుంటే విష్ణు భక్తి కాస్త రక్షించింది అని తెలుసుకున్నారు. తస్మాత్ కంఠితేన హృదయేన ప్రియసఖీం శ్రద్ధాం కదా ప్రేక్షే. అప్పటి నుంచి ఎలాగైనా సరే ఆ శ్రద్ధను ఎప్పుడు చూద్దామా అని అనుకుంటున్నాను అని అన్నది. ఎవరు? మైత్రి అనుకుంటూ ఒక్కసారి వచ్చింది. వెంటనే శ్రద్ధ కనిపించింది అక్కడ. తతః ప్రవిశతి శ్రద్ధ వస్తూనే ఎలా వచ్చింది ఆమె? సభయోత్కంపం, భయంతో కూడుకొని వణికిపోతూ వచ్చింది ఆ వస్తు. ఎందుకంటే ఆమెను అంతకుముందు అపహరించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి. ఘోరాం నార కపాల కుండలవతీం విద్యుచ్ఛటాం దృష్టిభిః ముంచంతీం వికరాల మూర్తిం అనలజ్వాలా విషంగైః కచైః దంష్ట్రాచంద్ర కలాంకురాంతర లలజ్జిహ్వాం మహాభైరవీం పశ్యంచాయివ మే మనః.
కదలికేవాజ్యాప్యహో వేపతే అని ఇక్కడ 4వ అంకంలో తర్వాత శ్రద్ధ తనకు కలిగినటువంటి భయాన్ని తన ఆ శ్లోకం ద్వారా చెప్తుంది. ఎలా ఉంది అంటే నార కపాల కుండలవతి, భయంకరమైనటువంటి నర సంబంధమైనటువంటి కపాలము కుండలములు కలిగింది. అంటే ఒక భైరవీ విద్య ఉపాసన చేసేవానికి ఆ భైరవి యొక్క రూపం ఎలా ఉంటుందో నర సంబంధమైన కపాలం పుర్య కుండలములు కలిగింది. విద్యుచ్ఛటాం నేను దృష్టిభి, కళ్ళు చూడబోతే మెరుపు తీగలు ప్రకాశిస్తున్న మెరుపు తీగల్లాగా భయంకరంగా ఉంటుంది. దాని ముంచంతీం వికరాల మూర్తిం, ఆమె తాలూకు మహాభైరవీం ఝాయేత్. మనకి బాగా పంచమస్కంధంలో వస్తుందండి. పంచమస్కంధంలో జడభరతుడు ఎప్పుడైతే అతను కాస్త ఒక రాజుగా, ఒక నిషాదరాజు, ఆటవికి రాజు సిద్ధి కోసం తనకు పిల్లవాడు పుట్టాలనే ఉద్దేశం చేత ఒక నరబలి ఇస్తే పిల్లవాడు పుడతాడని ఆయన ఎక్కడో చోట బలంగా దగ్గర కాపనా కాస్తూ ఉంటే ఆ జడభరతుడిని లాక్కొచ్చారు. ఆయన వచ్చేసి విడతపడి వచ్చాడు. ఆయన మెడలో దండ వేసి ఒక పశువులాగా ఆయన శిరచ్ఛేదం చేస్తే అప్పుడు భైరవి అమ్మవారు సంతోషించి తనకు పిల్లవాడు కలుగుతాడని అతను చేయబోతున్నాడు. చేయబోతుంటే ఆయన తలకాయ ఉంచమన్నారు, ఉంచారు. అలంకరించారు, అన్నం తినమన్నారు, పెట్టారు, తిన్నాడు. తిన్న తర్వాత తలకాయ ఉంచమన్నారు, ఉంచాడు. అలంకరించి పుష్పాలు మాల వేశారు. ఆ తర్వాత శిరచ్ఛేదం చేయబోతున్నారు. శిరచ్ఛేదం చేయబోతుంటే వాళ్ళ ఉపాస్య దేవత, ఆ ఆటవికు రాజు యొక్క ఉపాస్య దేవత సాక్షాత్తు భైరవి అమ్మవారు. ఆ భైరవి అమ్మవారు భాగవతోత్తముడైనటువంటి ఇతన్ని చంపబోతూ ఉంటే హఠాత్తుగా విగ్రహం కాస్త పగలగొట్టుకొని అందులో నుంచి సాక్షాత్తు మహాభైరవి అమ్మవారు బయటికి వచ్చి ఖడ్గంతో ఎవరైతే చంపడానికి ప్రయత్నం చేశాడో ఆ రాజుని, ఆ నిషాదరాజుని, ఆటవిక రాజుని, ఆ పరివారాన్ని అందరినీ కూడా శిరచ్ఛేదం చేసి వారి తలకాయలు కాస్త బంతులాగా ఆడుకుంటూ కాలక్షేపం చేసింది. ఆ రక్తం అంతా కూడా చిందిపోయింది అన్నమాట. ఆ రకంగా జరిగింది అని అంటారు. అంటే అంత భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని భైరవి అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ముంచంతీం వికరాలమూర్తిం, భయంకరమైన మూర్తిని కాస్త ఆవిష్కరించింది. ఆ తర్వాత అనజ్వాలాభిషంగైకచై, అగ్నిజ్వాలలాగా పచ్చనైనటువంటి జ్వాల చేత ప్రకాశిస్తూ ఆ జుట్టు కూడా ఆ రంగ పచ్చగా ఉందన్నమాట. దంష్ట్రాచంద్ర కళాంకురాంతరం అలజ్జిహ్వాం మహాభైరవీం, కోరలు, ఆ కోరల లోపల నుంచి ఆ లోపల ప్రకాశిస్తున్నటువంటి మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ నాలుక, అలా రూపంతో ఉన్నటువంటి ఆ మహాభైరవిని చూస్తుంటే పశ్చంచాయివమే మన కదలికేవాపి అధ్యాప్యహో వేపతే. ఇప్పటికి కూడాను ఆమె తాలూకు ఆమెను అపహరించడానికి వచ్చిందనమాట. ఎవరిని? ఈ మహాభైరవుని పంపించాడు కాపాలికుడు. ఎవరిని? ఈమెని కాస్త అపహరించమని చెప్పి శ్రద్ధాదేవిని. అప్పుడు ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఈ రకంగా భయపెట్టింది అనమాట. ఇంత భయంకర రూపంతో భయపెట్టిందిట. భయపెడితే ఆ భయం ఇప్పటికీ నాకు పోవట్లేదు. ఎలా ఉందంటే తలుచుకుంటే మంచి ప్రచండమైన గాలి వస్తే ఏ విధంగా అయితే అరటి చెట్టు అటు ఇటు ఊగిపోతుందో ఆ రకంగా నేను ఇప్పటికీ నా మనసు అంత భయంగా ఉంది అని పాపం అని ఆమెకున్నటువంటి వేదనని చెప్పింది. ఈ రకంగా అనుకుంటూ ఉండగా మైత్రి వచ్చింది. మైత్రి వచ్చి దూరంగా కనిపించింది. అయ్యే ఏషామే ప్రియసఖి, అయ్యో శ్రద్ధాదేవి ఎక్కడుందా అని అనుకున్నాను, ఇక్కడే ఉంది. ఎలా ఉంది అంటే ఆమె దూరంగా, ఇంకా దగ్గరికి రాలా, దూరంగా ఉన్న ఆమె స్వరూపం చూసి భయసముద్భ్రాంత హృదయ కలిత కంపతర తరళై అంగై, ఆవిడ వణికిపోతూ ఉన్నదన్నమాట. చేతులు కాళ్ళు వణికిపోతూ దూరంగా ఇలా కనిపిస్తుంది. కిమపి మంత్రయంతి, ఏదో ఆలోచిస్తున్నట్టుంది పాపం. సమ్ముఖాగతాపి మాం నలక్షయతి, దగ్గరికి వెళ్ళింది. ఈ మైత్రి సాక్షాత్తు దగ్గరికి శ్రద్ధాదేవి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆమె చూడటంలా. భయం చేత కూడుకున్నటువంటి వాడు ఎదురుగుండగా వచ్చిన వ్యక్తిని కూడా గుర్తించలేడు. అలాంటి స్థితిలో ఉన్నది. మా సమ్ముఖగతామపి మా నలక్షయతి, ఎదురుగండామని నన్ను గుర్తించట్లేదు ఆమె. తస్మాత్ ఆలపిష్యామి, పిలుస్తాను ఒకసారి అని చెప్పి, ప్రియసఖి శ్రద్ధే కిమితి త్వం ఉత్కలిత హృదయ మామపి నవిలోకి. ఓ శ్రద్ధ, ఎందుకు ఈ రకంగా భయపడిపోతున్నట్టున్నావు? ఎదురుగుండగా నన్ను గుర్తించట్లేదేమిటి అని చెప్పి అడిగింది. అడిగేసరి శ్రద్ధాదేవి ఒక్కసారి ఆ మాటలు విన్న తర్వాత చూచింది. విలోక్య చోచ్ఛ్వాసం అయమ్మే ప్రియసఖి మైత్రి, ఓ మైత్రి నువ్వా అని చెప్పి, నేను చాలా భయపడ్డానే అని చెప్పి, కాలరాత్రి కరాలాస్య దంతాంతర్గతయా మయ దృష్టాసి సఖినై శైవత్వం పునరత్రైవ జన్మని, నేను మళ్ళా బతికొచ్చానే. భయంకరమైనటువంటి కాళరాత్రి లాంటి భయంకరమైన స్వరూపం కలిగినటువంటి ఆ భైరవి యొక్క నోటిలో నుంచి బయటపడి మళ్ళా ఈ జన్మలో నేను చూస్తాను అనుకోలేదు. నేను చూశాను, మళ్ళా బ్రతికాను సుమా. ఎంత దేహి గాఢం పరీక్ష చేస్తున్నా, ఒక్కసారి రా
నన్ను కౌగిలించుకో, మళ్ళీ బ్రతికొచ్చాను సుమా అని అనేసరికి మైత్రి వెంటనే ఆమెను హత్తుకున్నది. సఖీతదా విష్ణుభక్తి భర్చిత ప్రభావాయా మహాభైరవ్యా కస్మాత్తే అద్యాపి వేపంతే అంగాని. ఆమెని ఎప్పుడైతే ఈ భైరవి ఆక్రమించబోయిందో శ్రద్ధాదేవిని, వెంటనే విష్ణుభక్తి వచ్చింది. విష్ణుభక్తి వచ్చి తన శక్తి చేత దీన్ని కాస్త కొట్టేసింది. మహాభైరవి విద్యను కాస్త కొట్టేసింది. కొట్టేస్తే అప్పుడు అలాంటి నీకు ఇంకా ఎందుకు అంత వణికిపోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఆ మహాభైరవిని ఖండించి వారేసేటటువంటి శక్తి విష్ణుభక్తికి ఉన్నది కదా, విష్ణుభక్తి చేసింది కదా, నేను రక్షించింది కదా, ఎందుకు ఇంకా భయపడుతున్నావు అని అన్నది. అనేసరికి మైత్రి సత్రాసం అప్పుడు అన్నది, అప్పుడు చెప్పింది శ్రద్ధ ఘోరామిత్యాది అని. అహో హతాశ ఘోర దర్శన, నీకు తెలియదు ఆమె ఎంత భయంకరంగా ఉందో నీకు తెలియదు అని చెప్పి మళ్ళా ఆమె తాలూకు భయంకర రూపాన్ని చెప్పింది శ్రద్ధాదేవి. చెప్పేసరికి అయ్యో ఇంత భయంకరంగా ఉందా, ఆమె తాలూకు నోట్లోంచి బయటపడి వచ్చావా, అథ తయా ఆగతయా వచ్చి ఏం చేసింది, నువ్వు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా, ఆక్రమించి ఏమన్నా కొట్టబోయిందా ఏమిటి అని అడిగేసరికి అప్పుడు శ్రద్ధాదేవి చెప్తున్నది. ఎలా పడ్డదంటే సేనావపాతం ఔపత్య పదద్వయేమాం ఆదాయ ధర్మం అపరేణ కరేణ ఘోర వేగేన సా గగనం ఉత్పతితాన ఖాగ్ర కోటి స్ఫురద పిష్టపిండయుతేవ గృధ్రి. అంటే ఒక పెద్ద గ్రద్ద పక్షి, మహాగ్రద్ద ఏదైతే ఒక కాలుతోటి ధర్మాన్ని పట్టుకుంది, ఒక కాలుతో నన్ను పట్టుకుంది, మమ్మల్ని ఇద్దరిని పట్టుకుని ఒక్కసారి తీసుకువెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ రకంగా మమ్మల్ని ఇద్దరిని పట్టుకుందే ఎవరు, ఆ భయంకరమైనటువంటి భైరవి అని చెప్త. సేనా అవపాతం అవపత్య పదద్వయే మాం, ఆ రెండు కాళ్ళు గట్టిగా పట్టుకున్నది. అపరేణ కరేణ ఘోర, ఇంకో చేత్తో ధర్మాన్ని పట్టుకుంది. వేగేన సా గగనం ఉత్పత్తిత, ఆ భైరవి ఆకాశానికి ఎగిరిపోయింది. ఆ కాక్రకోటి ప్రస్ఫురస్కృత పిషిత పిండయుతేవ మృద్రి, అంటే ఆ వేళ్ల గోళ్ల చేత పట్టుకోబడినటువంటి రెండు మాంసపిండములు అన్నట్లుగా పట్టుకున్నది నన్ను ఆ గృధ్రి, ఆ పక్షి రూపంతో ఉన్నటువంటి భైరవి అలా పట్టుకుంది అని చెప్పింది. చెప్పేసరికి ఇప్పుడు వెంటనే మైత్రి భయపడిపోయింది. ఆ వర్ణనకి భయపడి హా ధిక్ అని మూర్ఛపోయింది. అయ్యో ఎంత పని అయిపోయింది, ఎంతే పని అయిపోయింది అంటే ఇప్పుడు శ్రద్ధ మళ్ళా తేరుకొని నువ్వు భయపడద్దు, చెప్తున్న కథ విను అని చెప్పి మాస్వేసి అని. ఆ తర్వాత ఏం జరిగింది అని మళ్ళా అడిగింది మైత్రి. అడిగితే చెప్పడం మొదలుపెట్టి తత పరం అస్మదేయ ఆర్తనాదోపజాత జాత దయాద్ర చిత్తయా దేవ్యా అని గట్టిగా అరిచాం. నేను ధర్మపురుషుడు, ఇద్దరం కూడా రక్షించండి మమ్మల్ని రకంగా భయంకరంగా పట్టుకొని పోతున్నది అని చెప్పి ఆ మహాభైరవి యొక్క ప్రమాదం నుంచి రక్షించమని అడిగితే అప్పుడు వెంటనే మహాదేవి తల్లి విష్ణుభక్తి మన వెంటనే భూభంగ భీమ పరిపాటల దృష్టిపాత ముఖ్యాఢ గోప కుటిమంచ తథా జలోకి సహ వజ్రపాత హత శైలశిలేవ భూమవు యాభిఘ్న గర్జర శిరాస్థి యథాపపాత. వెంటనే ఒక్కసారి ఆ కనుబొమ్మలు కాస్త ముడిచి భయంకరమైనటువంటి ఒక చూపు చేత ఒక్కసారి చూచి చూడటం ఏమిటి, అది కాస్త వెంటనే కింద పడిపోయింది. ఆ గరుడ పక్షిలాగా ఉన్న స్వరూపంతో ఏమీ చేయలేకపోయింది మమ్మల్ని అని రకంగా జరిగింది. ఈ విధంగా మేము రక్షింపబడ్డాము సుమా అని చెప్పి ఆ రకంగా మైత్రితోటి శ్రద్ధాదేవి చెప్తున్నది. ఇదే కథ తర్వాత మళ్ళా కూడా అనుశ్యూతంగా అవుతుంది. ఇంత మటుకు ఈ పూట కథను ఆపుదామండి. హరయే నమః. వాసుదేవ హరే.